నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. 3 డెకేడ్స్ కంప్లీట్ అయి ఉంటాయి మేడం, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల పైనే. అది చాలా అద్భుతమైన జర్నీ అండి అది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా సినిమాకో లేదా డైరెక్ట్గా సీరియల్కో వచ్చేసి చేస్తున్నారు. నేను అలా కాదు, నాటకం నుంచి అసలు నటన అంటే ఏమిటో నేర్చుకొని, అక్కడ సక్సెస్లు ఉన్నాయి, అక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్స్ మీన్స్ నా వల్ల నేను బాగా చేయలేకపోతే నాటకం ఫెయిల్యూర్ అయిపోతుంది, బాగా చేస్తే నాటకం సక్సెస్ అవుతుంది. సో నాటకం గురించి మీకు కూడా కొంత తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా ఏదో ఒక డైలాగ్ చెప్పి వన్ మోర్ అనడానికి అస్సలు వీలవదు. అది 1 hour ప్లే కానివ్వండి, 2 hours ప్లే కానివ్వండి, మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరికీ బైహార్డ్ అయి ఉండాలి ఆ 2 hours ప్లే. ఒక 10 మంది ఆర్టిస్టులు ఉంటే 10 పాత్రలు ఒకళ్ళకి వచ్చి ఉండాలి. అంతేగాని నా పాత్ర వరకు నాకు వచ్చేసి నేను అప్పచెప్పేసి వెళ్ళిపోవడానికి కుదరదు. సో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, పెద్ద ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీవి నావి కలిపి నా మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే నాటకం సక్సెస్ అవుతుంది. అంతేగాని తెర వెనక నుంచి అందించి దానికోసం వెయిట్ చేస్తే ఆ క్యారెక్టర్ పోతుంది. ఒక్క క్యారెక్టర్ ఫెయిల్యూర్ అయితే టోటల్ నాటకం పాడైపోతుంది. సో అది ఒక ఊపిరిలాగా అరచేతిలో అలా పెట్టుకొని కాపాడవలసిన అవసరం ఉంది. కానీ మేడం ఆ టైంలో అవకాశాలు చూస్తే చాలా తక్కువ. మీరు ఆ టైంలో చూసుకుంటే అవకాశాలు అసలు, ఇంకోటి ఆడపిల్లని బయటికి పంపించడం కానీ ఇట్లాంటి సినిమా రంగంలో పంపించాలంటే కూడా చాలా ఆలోచిస్తారు. అవునా? అవును. అలాంటి టైంలో అసలు మీకు ఈ నాటక రంగంలోకి రావాలి, ఈ సినిమాల్లోకి ఎంటర్ అవుదాం అనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు కానీ, లేకపోతే మీ పేరెంట్స్కి కావచ్చు? యాక్చువల్గా మా ఫాదర్ ఆర్టిస్ట్. ఓకే. మా ఫాదరు బాగా పాడతారు, ఆయన పద్యాలు పాడేవారు. తర్వాత భగవద్గీత అంటే ఆయనకి చాలా ఇష్టం. నా తండ్రి కాబట్టి నేను గొప్పగా చెప్పడం కాదు, అలా కళ్ళు మూసుకొని వింటే భగవద్గీత వింటున్నామా మనం, మళ్ళీ ఘంటసాల గారి వింటున్నామా అన్నంత దగ్గరగా ఉండేది. ఆయన వాయిస్ కానివ్వండి, చక్కగా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా పాటలో మధ్యలో కూడా, అది మిస్ అవ్వకుండా. తర్వాత పుష్ప విలాపం అని ఉంది, మీకు తెలుసు. ఆ పుష్ప విలాపం అది, నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానేడనంతలో అని ఒక పుష్ప విలాపం ఉంది, అందులో ఒక మాట. అది పాడుతుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేవి. చెట్టు మీద నుంచి ఒక పువ్వు తుంచాలంటే భయం వేసేది నాకు. అంటే ఆ పుష్పానికి ఒక మనసు ఉంటుంది, అలా గోరు పెట్టి గిచ్చి తుంచేయద్దు, అది విలపిస్తుంది అని చెప్పడం దాంట్లో ఆంతర్యం. అవి బాగా పాడేవారు ఆయన. సో అట్లా నాకు ఏమీ తెలియని వయసులో కూడా ఒక అనుభూతిని తెలియజేశారు ఆయన. అంటే పుష్పానికి ప్రాణం ఉంటుంది, మనసు ఉంటుంది, అది ఏడుస్తుంది, మనం అలాగా దాంతో నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఇలాంటివి తెలిసాయి చిన్నప్పుడు. ఆ తర్వాత నాన్న నాటకం వేస్తూ ఒక హీరోయిన్ తీసుకొని హైదరాబాదు రవీంద్ర భారతికి వచ్చారు. 4 ప్రదర్శనలు వేసిన తర్వాత ఏదో కారణం చేత ఆవిడ రాలేకపోయారు. హీరోయిన్ లేదు వాళ్ళకి. ఏం చేయాలి అంటే ఎవరు దొరకలేదు. నేను రోజు రిహార్సల్స్ చూస్తున్నాను, అన్నీ నాకు బై హెడ్ నాటకంలో డైలాగులన్నీ. చిన్నదాన్ని, నాకు 13 ఏళ్ళు. ఆ క్యారెక్టర్ కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి, ఒక 22-23 సంవత్సరాల క్యారెక్టర్ అది. అప్పటికప్పుడు నన్ను అలా తయారు చేశారు. 13 ఏళ్ళ అమ్మాయిని ఒక 20 ఏళ్ళ అంటే ఎలా తయారు చేశారని మీరు మీ మనసులో ప్రశ్న వచ్చి ఉంటుంది కదా. నా 2 జడలు కాకుండా అలా హెయిర్ స్టైల్లో చిన్న వాల్ జడ ఇలా ముందుకు వేసుకొని చీర కట్టడం, ఆ అమ్మాయికి శారీర ఆకృతి ఎలా ఉంటుందో అలా ప్యాడింగ్లు పెట్టి అలా చేసి అవన్నీ చేసి ఒక డిజైన్ చేసి ఫోటో తీసుకొని ఓకే చేయించవచ్చు అని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆ నాటకం సక్సెస్ అయింది. ముందు వరుసలో సిఎస్రావు గారు, పుల్లయ్య గారు పెద్ద ప్రొడ్యూసర్స్, మీకు తెలుసు కదా, వాళ్ళందరూ చూడటం చాలా బాగా చేసింది అమ్మాయి అని వాళ్ళు పొగట్టడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ అలా అందే. అట్లా అనుకోకుండా ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత నీడ్ అయింది. నేను నాటకం వేయడం, నేను నటించడం, నేను డబ్బు సంపాదించడం నాకు నీడ్ అయింది. అంటే నాన్నగారి అనారోగ్యం
నాన్నగారు చనిపోవడం, నేను తెలియకుండా అనుకోకుండా నేర్చుకున్నది నాకు ఒక విద్యలాగా ఉపయోగపడి నా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడం కోసం, నా కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం నేను ఆర్టిస్ట్ని అలా 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 నాటకాలు వేస్తూ వచ్చాను. కానీ ఇక్కడ వచ్చినది మేడం, నీడ్ అయిందన్నారు కదా, అప్పటికే బ్రదర్స్ 3 ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఫ్యామిలీ చిన్నపిల్లలండి. ఓకే, మీ తర్వాత అంతా చిన్నపిల్లలు, నేనే పెద్దదాన్ని. ఓకే ఓకే. సిస్టర్ కూడా మీ తర్వాత? సిస్టర్ కూడా నా తర్వాతే. ఓకే. సిస్టర్ మ్యారేజ్ కూడా నేనే చేశాను. ఓకే. సో చిన్న పిల్లలు వాళ్ళు. ఓకే. 5 years, 7 years, 12 years. ఆ రోజుల్లో పిల్లల్ని ఎక్కువ కంటే ఎక్కువ ఆస్తి, మీకు తెలుసు కదా. అవునవును. సో మా ఆస్తి అదే. ఓకే. ఆ ఆస్తి కాపాడటం కోసం నేను ఆర్టిస్ట్ని అయ్యి నిలబడి, మీకు ఇందాకే చెప్పా కదా, సక్సెస్లో ఫెయిల్యూర్స్ కూడా ఏదో ఉంటాయి. అట్లా కొన్ని చెడగొట్టాను, కొన్ని బాగు చేశాను నాటకాలు. కొన్ని పాత్రలకి తనైతే బాగుంటుంది అనేట్టుగా ఉండేవి, కొన్ని పాత్రలకి తను ఇంకా చాలలేదు, ఇంకా కావాలి అనిపించేది. సో అయినా కానీ అలాగే చేస్తూ వెళ్ళాను. అట్లా 75 నుంచి 91 వరకు చేశాను నేను నాటకాలు. ఓకే. నాకు మ్యారేజ్ అయ్యి నాకు బిడ్డ పుట్టి 9 ఏళ్ల బాబు ఉన్నంత వరకు నేను నాటకాలు వేశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. కానీ మీరు గమనించారా మేడం, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాటకాల్లో కావచ్చు లేదా సినిమాల్లోకి వచ్చినప్పుడు మీకన్నా ఎక్కువ మెచ్యూరిటీ క్యారెక్టర్సే రావడం జరిగింది మీకు? యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చే టైంకి యంగ్గా ఏమి లేను. ఓకే. అంటే నాకు 31 years నాకు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చేసరికి సో నా మైండ్కి తెలుసు నేను హీరోయిన్కి కరెక్ట్గా లేనని. ఎందుకంటే పాత సినిమాల్లోనేమో కొంచెం మెచ్యూర్డ్గా ఉంటేనే హీరోయిన్లుగా పెట్టేవాళ్ళు. సావిత్రి గారు, దేవిక గారు, ఇంకా అంజలీదేవి గారు, వాళ్ళందరూ కొంచెం మెచ్యూర్డ్గానే ఉండేవాళ్ళు నాకు గుర్తున్నంత వరకు. అంటే అంతేగాని మరీ 16-17 ఏళ్ల పిల్లని నా సినిమాలోకి అంటే హీరోయిన్గా పెట్టడం లేదు. జంజాల గారి సినిమాలతో ఎంటర్ అయింది అనుకుంటున్నాను నేను. ఏది మరి టీనేజ్డ్ వాళ్ళు అంటే ముద్దమందారం అలాంటి సినిమాలతో టీనేజ్ పిల్లలు ఎంటర్ అవ్వడం జరిగింది. సో నేను అది దాటేశాను. మీరు హీరోయిన్గా ట్రై చేద్దామనే ఆలోచన కలగలేదా మీకు? నాన్నగారు ట్రై చేశారు, స్వర్గం నరకం టైంలోనే ట్రై చేశారు. అది ఎందుకో అవ్వలేదు. అంటే నేను నాటకాలు బాగా బిజీగా ఉండి వాళ్ళు పిలిచిన టైంలో నేను వెళ్ళలేకపోవడం అలా మిస్ అయిపోయింది. ఓకే. దాసరి గారు కూడా స్వర్గం నరకం టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, కాకపోతే అందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు, ఏదో చిన్న క్యారెక్టర్ చెప్పారు. అది నేను నాటకాల్లో ఉండడం వల్ల నేను కుదరలేదు, అలా అది మిస్ అయిపోయింది. ఫీల్ అయ్యాను, అంటే ఇంకా ఏజ్ తక్కువ క్యారెక్టర్లు ఉంటే బాగుండు కదా అని అనిపించింది. కానీ ఇబ్బందిగా నేనేం ఫీల్ అవ్వలేదు. అదేలేండి. ఓకే. ఐఎమ్ హ్యాపీ. ఆల్మోస్ట్ మీరు అమ్మగా, అత్తగా కావచ్చు, లేకపోతే విలన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో ఇలా వైవిధ్యభరితమైనటువంటి క్యారెక్టర్స్ని చాలా పోషించారు మీరు. పాత్రల ఔచిత్యానికి వచ్చేసరికల్లా అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పట్లో మీకు అంటే కథపరంగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు వెళ్తున్న విధానం కావచ్చు, ఎలా అనిపిస్తుంది అంటే అప్పటికి కంపేర్ చేసుకుంటే వాటి మధ్య ఎంపికలో కావచ్చు, అంటే దర్శకుల రచనలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా? అంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కాబట్టి ఒక మూసలోకి ఇమడలేదండి. ఓకే. ఇదే పాత్ర చెయ్యాలి, ఇలాగే ఉండాలి అనేది ఫిక్స్ అవ్వలేదు మెంటల్గా. ఓకే. నా అదృష్టం ఏంటంటే స్టేజ్ మీద కూడా డిఫరెంట్ రోల్స్ వచ్చాయి. ఒకే నాటకంలో 3-4 పాత్రలు, 3-4 షేడ్స్ ఉన్న నాటకాలు చేశాను నేను. అంటే ఒకే నాటకంలో అంటే 2-2 చేయాల్సిన 3 చేయాల్సిన క్యారెక్టర్లు కూడా గెటప్ మార్చుకొని 3 నేను చేయడం జరిగింది. ఓకే. అంటే అలా పాసిబిలిటీ దొరికింది ఒక నాటకంలో. అంటే అత్త, కోడలు, ఆడపడుచు 3 క్యారెక్టర్లు వేశాను నేను. పసుపు బొట్టు పేరెంట్ అనుకని ఇసుపల్లి మోహన్ రావు గారు రాశారు ఒక నాటకం. అందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అత్త వస్తుంది, గ్యాప్ వస్తుంది ఒక సీను, సెకండ్ హాఫ్ కోడలు వస్తుంది, గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఆడపడుచు క్యారెక్టర్ వస్తుంది. సో 3 పాత్రలకి ఎలా ఉండాలి అలా చేయడం నాకు తెలుసు, అంటే అక్కడ నేర్చుకోవాలి. కాబట్టి ఇలాగే ఉండాలి అని ఒక మూసలో మోల్డ్ అవ్వకుండా ఎనీ క్యారెక్టర్ ఏదైనా చెయ్యాలి. 90 ఏళ్ల ముసలి క్యారెక్టర్ వచ్చినా చెయ్యాలి,
అప్పుడే ఆర్టిస్ట్ అనేది నేను నేర్చుకున్న శిక్షణలో నాకు చెప్పిన విషయం అది. ఇంకోటి, మీరు తెనాల్లో పుట్టి పెరగటం వలన లేకపోతే ఆ గడ్డ ప్రభావమా మీ, అంటే అక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సరౌండింగ్ మీకు ఎవరు హెల్ప్ అయిందండి? అంటే అక్కడ చాలా పరిషత్తులు ఉన్నాయి. అప్పుడు పరిషత్తులు తక్కువ అండి. తక్కువ, ఓకే, తక్కువ. అంటే ఇప్పుడు మనకి ప్రతి స్టేట్లోనూ ఒక పరిషత్తు పెట్టేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఓకే. ప్రతి జిల్లాలో ఒక పరిషత్తు ఉంది. అవును. అప్పుడు ప్రతి జిల్లాలోనూ లేవు. ఓకే. చెన్నై కళాసాగరు, నెఫ్జా, అట్లా కొన్ని ఒక 10 అనుకోండి మొత్తం. ఓకే, అంతే. మిగతావన్నీ ఏమిటంటే మీకు ఇంట్రెస్ట్ నాటకం, మీ నాటకం పుస్తకం కొనుక్కొచ్చుకొని మీ అభిరుచికి తగ్గట్టుగా, అది పౌరాణికం అయితే పౌరాణికం, పౌరాణికం అయితే అప్పటికప్పుడు హాట్గా తయారవదండి. దానికి చాలా సాధన కావాలి. పద్య నాటకం కదా, ఖచ్చితంగా ఆ పద్యం మీద కమెంట్ ఉండి, వాయిస్ ఉండి. ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్కి ఒక ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అప్పట్లో నాటకానికి, పౌరాణిక నాటకానికి ప్రేక్షకుల్లో అంత గుర్తింపు ఉండేది. ఒక పౌరాణిక నటుడికి హాట్గా అప్పుడప్పుడు అలా వడ్డించే విషయం కాదు అది. కాబట్టి సోషల్ నాటకాన్ని మీరు తీసుకొని, అందులో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా నాటకాలు. విప్లవ నాటకాలు ఉండొచ్చు, సందేశం చెప్పే ఆత్మ నాటకం కావచ్చు, హ్యూమరస్ నాటకం కావచ్చు, ఫ్యామిలీ నాటకం కావచ్చు, రకరకాలు ఉంటాయి. అలా మీరు సెట్ చేసుకొని నేను నాటకం వేద్దాం అని మీరు డిసైడ్ చేసుకున్నాక మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది కలిసి ఒక టీం అయ్యి అప్పుడు తెనాలి వచ్చేవాళ్ళు. ఓకే, హీరోయిన్ కోసం. ఓకే. ఓ, అప్పుడు తెనాలి మేజర్ అయ్యేదా హీరోయిన్స్ కోసం? ఓకే. తెనాలి, గుంటూరు, విజయవాడ 3. ఓకే. ముఖ్యంగా తెనాలి. ఓకే. ఓకే. సో అట్లా ఆ టీంలో ఆ నాటకం ఏంటో తెలుసుకొని మాకు ఈ పలానా క్యారెక్టర్ అని చెప్పడం, పోర్షన్ ఇవ్వడం, వాళ్ళతో ఎన్నో రిహార్సల్స్ చేయడం, అట్లా జరిగేది నాటకం. అవసరం మిమ్మల్ని అంటే మేకప్ రంగంలోకి తీసుకొచ్చింది, మీకు మేకప్ వేసింది. సో ఇక్కడ అంటే మీరు ఆ టైంలో అక్కడున్న అంటే మీ ఊరు తాలూకు కావచ్చు, ఈ చూటిపోటి మాటలు కానీ ఇవేం మిమ్మల్ని వెంటాడలేదా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, అప్పుడు ఉంటాయి. ఎందుకంటే మేకప్ వెనక ఎన్ని బాధలు ఉంటాయి అనేది ఆర్టిస్ట్కి మాత్రమే కదా. అప్పుడు ఎక్కువ ఉండేవండి. ఓకే. ఎందుకంటే మాకంటే ముందు, మా జనరేషన్ కంటే ముందు అసలు స్త్రీ పాత్రలకి స్త్రీలే వచ్చేవాళ్ళు కాదు, జెంట్స్ చేసేవాళ్ళు. అది ఒకప్పటి కల్చర్. అవునవును. స్త్రీలు బయటకు వచ్చి నాటకాలు వేసేవాళ్ళు కాదు. అది చాలా లాంగ్ టైం లేండి, నేను చెప్పేది ఒక 100 ఏళ్ళ ముందు సంగతి ఏమో. ఇది విన్నదే, నేను చూసింది కాదు. అటువంటి పరిస్థితి నుంచి అన్ని కులాల నుంచి కూడా నాటకంలోకి బయటకు వచ్చారు. ఓకే. అన్ని కులాల నుంచి కూడా, బ్రాహ్మణులు కానివ్వండి, చౌదరీస్ కానివ్వండి, రెడ్డీస్ కానివ్వండి, కాపు కానివ్వండి. అంటే నాకేం కులం గురించి చెప్పట్లేదు నేను, అన్ని జాతుల నుంచి వచ్చారని చెప్పడం కోసం చెప్తున్నాను. ఆర్టిస్టిక్ కులమే ఉంటుందండి, ఒకటే కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఒకటే. సో అంటే అన్ని కుటుంబాల నుంచి వచ్చారని చెప్పడం కోసం చెప్తున్నాను. అది మెల్లమెల్లగా అప్పట్లో నాటకాలు వేసే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, సంబంధాలు దొరకకపోవడం, సెటిల్డ్గా ఒక లైఫ్ దొరకకపోవడం, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇందులో. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా మెరుగున పడ్డామని నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా టీవీ ఛానల్ హెల్ప్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని షోస్, ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ షోస్లోకి జాయిన్ అయ్యి, వాళ్ళు కూడా, ప్రతి వ్యక్తిలోనూ నటుడు ఉంటాడండి, మీకు తెలిసిన విషయం కదా అది. కాకపోతే మనం తొక్కి పెడితే వాడు లోపల దాక్కుంటాడు, వదిలేస్తే బాహాటంగా ఏదో ఒక కళ బయటకు వస్తుంది వాళ్ళలో నుంచి. అది పెయింటింగ్ కావచ్చు, సంగీతం కావచ్చు, డాన్స్ కావచ్చు, రకరకాలవి కదా. దాన్ని తొక్కి పెట్టేసి ఇది మంది కాదు, నువ్వు చేయొద్దు అంటే భయపడతాడు. నీలో ఏం టాలెంట్ ఉందో చూపెట్టు అంటే అప్పుడు బయటకు వస్తాడు. అలా ఈ షోస్ ద్వారా రకరకాలుగా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి ఆర్టిస్ట్ అనే దానికి గౌరవం పెంచారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఓకేలేండి, ఆ టైంలో అప్పుడు చాలా అండి, చాలా ఉన్నాయి. అవన్నీ మేము ఫేస్ చేసిన వాళ్ళమే. కానీ మీరు చాలా సెన్సిటివ్.
ఇమీడియట్గా ఫస్ట్ కళ్ళల్లో డ్రాప్స్ ఉంటాయి మీకు. అలాంటిది సినిమాకి వచ్చిన తర్వాత సినిమా ప్యాటర్న్ వేరు, ఎన్నో అవమానాలు ఉంటాయి, అన్నీ ఎదురై ఉంటాయి ఖచ్చితంగా. ఎదురు. ఆ టైంలో ఎందుకు ఈ ఫీల్డ్ నాకు వెళ్ళిపోదాం అని ఎప్పుడన్నా అనిపించలేదా మీకు? నేను అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఒకటేనండి చెప్పగలగటం, ఇది నా వృత్తి. ఇంకా దాని ఓకే, ఇది నా వృత్తి. అలాగని తలదించి రాజీపడి వెళ్ళమని నేను చెప్పను. తలదించి రాజీపడి నేను కూడా వెళ్ళాల. ఎందుకంటారేమో వెళ్ళలేదని నేను ఖచ్చితంగా నేను నొక్కి ఒక్కాడించి అంటారే, అలా ఎందుకు చెప్పగలను అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాటకం నుంచి వచ్చాను. ఆ రోజుల్లో నాటకానికి 350 రూపాయల రెమ్యునరేషన్ అంటే ఏదో ఒక 10,000 అంటే ఆ రోజుల్లో అదే 1,00,000 రూపాయలు ఇచ్చినంత ఫీల్ అండి. ఇప్పుడు 350 అంటే మన కాఫీ తాగితే అయిపోద్దాం స్టార్ హోటల్కి కదా. సో ఆ రెమ్యునరేషన్ నుంచి నటన నేర్చుకుంటూ కష్టపడి దాని లోతేంటో దాని అంతేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం వెళ్ళండి. తెలుసుకున్నానని నేను అనడంలా, అట్లా ప్రయాణం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఏవైనా ఎదురు దెబ్బ అంటే ఏదైనా ఇబ్బంది, ఇలా అయితేనే ఇలా క్యారెక్టర్ చేయాలి, ఇలా అయితేనే ఇందులో క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టడం తప్ప నేను ఎప్పుడు ఎవరి గురించి కామెంట్ చేయలేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక అంతరాత్మ ఉంటుంది. కానీ ఒక సందర్భంలో మీరు బాగా రియాక్ట్ అయ్యారు ఒక విషయం. అప్పుడు ఎప్పుడంటే మొన్న మధ్య ఈ కాస్టింగ్ కౌచ్ గురించి రకరకాల రూమర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో మాత్రం చెప్పబోతాను, నేను సమాధానం చెప్తాను. అందుకే సో మనకి పోతే ఏం పోతుంది, ఒక క్యారెక్టర్ పోతుంది. పోతే ఏం పోతుంది, కొన్ని లక్షలు పోతాయి. పోతే ఏం పోతుంది, ఇంకా లావిష్గా బతికే అవకాశం పోతుంది. కానీ నా జీవితాన్ని ఎవరు మార్చలేరు. నా ధైర్యం ఏంటంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కదా, ఇక్కడ పూర్తిగా రిఫ్యూజ్ చేస్తే నా నాటకం నాకు ఉందనే నమ్మకం. మీకు అర్థమైందండి? ఇక్కడ పూర్తిగా నేను మనగలలేను, నా వల్ల కావట్లేదు అనుకున్న రోజున నాటకం అనేది ఎప్పుడూ బతికే ఉంటుందండి. కాకపోతే ఆ చిన్న జీవితంలో ఆ లిమిటెడ్ సర్కిల్లో మనం అడ్జస్ట్ కాగలిగే మైండ్ సెట్ మనకు ఉంటే ఇబ్బంది అనిపించదు. అందుకని నేను రాగానే ఇక్కడ నాకు కార్ ఇచ్చినా, ఏసీ ఇచ్చినా, ఫ్లైట్ ఇచ్చినా అది తాత్కాలికం అనే ఫీలింగ్లో నేను ఉన్నాను. కాబట్టి నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అరే ఇప్పుడు మనం ఫ్లైట్లో తిరిగాము, కారులో తిరిగాము, ఏసీ రూముల్లో ఉన్నాం, ఇవన్నీ పోతే అనే ప్రశ్న వేసుకున్నప్పుడే భయం జీవితానికి. ఓకే, అర్థమైందండి? పోతే ఏంటి అనే భయం నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను వచ్చిందే కష్టంలో నుంచి. నేను ఏసీ రూమ్లో పుట్టలా, నేను గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టలా. కష్టం తెలిసి వచ్చాను కనుక నాకు ఆ కష్టం కొత్త కాదు, ఆ ఇష్టము కాదు. ఒక కాన్ఫిడెన్స్ ఉండేది లోపల. ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఈరోజు కూడా పనిచేస్తున్నానండి నేను. ఓకే, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. నేను కూడా చేయగలను అనేది కాన్ఫిడెన్స్ అండి. నేనే చేయగలను అనేది అహంకారం అండి. నేను ఆ అహంకారాన్ని దగ్గరికి రానివ్వను. మీతో పాటు నేను కూడా చేస్తా అనేది ఉంటే పర్వాలేదు, తప్పలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది. ఇప్పుడు సినిమా 200 సినిమాలు చేశాక నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. నన్ను ప్రశ్నించుకున్నాను, ఏంటి నేను తల్లి క్యారెక్టర్లకు పనికిరానా, నాన్నమ్మ క్యారెక్టర్లు కూడా పనికిరానా, అమ్మమ్మ క్యారెక్టర్లు కూడా పనికిరానా? నేను గ్లామర్ చేస్తా, గ్లామర్ క్యారెక్టర్ చేస్తా, రిచ్ క్యారెక్టర్ చేస్తా, పూర్ క్యారెక్టర్ చేస్తా. మరి ఏంటి ఎందుకు రాలేదు అని నాకు అనిపించినప్పుడు ఉరవడి మారింది, ధర్మం మారింది. అప్పుడు దర్శకులు కూడా లేరు, ఇప్పుడు ఇది కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. దాసరి గారు, రామారావు గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఏంటంటే మనవాళ్ళు కదా, ఇట్లా మనవాళ్ళు లేకుండా ఎట్లా అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మనవాళ్ళతో పని లేదు, వాళ్ళ సినిమా అయితే చాలు అంతే. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అది తప్పని కూడా నేను అనడం లేదు, అది వాళ్ళ సౌలభ్యం. కాబట్టి నేను ఇప్పుడు ఎవరిని నిందించాలి? మరి ఇంత ఇవాళ మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయగలిగిన స్థాయికి నేను వచ్చాను అంటే మరి నా వెనక ఎవరెవరు ఉన్నారో అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక ఆర్ నారాయణమూర్తి గారు, మరి ఆర్ నారాయణమూర్తి గారు నాతో బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేయించారు.
అవును. మరి మరి వాళ్ళందరి గురించి నేను ఎలా మర్చిపోను? అవును. చేయించారు కదా. మరి ఇప్పుడు చేయటం లేదు అంటే దాన్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఒక్కటి చెప్పండి మేడం, సినిమా ఇండస్ట్రీ ఇదివరకు గుప్పెట్టు అంటే లోపల ఒక అద్దం లాంటిది, అద్దాల మేడ అని చెప్పేసి దాసరి గారు చెప్పడం జరిగింది. అవును, సినిమా అనేది ఒక అద్దాల మేడ. అవును. ఆ అద్దాల మేడకు సంబంధించి ఏదైనా చిన్న రాయి పెడితే పగిలిపోతుంది ఆ మేడ. అవును. సో దాన్ని అంత సెన్సిటివ్ దాన్ని అట్లానే ఉంచండి, గుప్పెట్లో ఉంచండి. బట్ ఇప్పుడు లేదు, ఇది బజార్ పాలు అవుతున్నాయి. కొన్ని సెక్షన్స్ వైజ్ కావచ్చు, లేకపోతే కొన్ని మీరు అప్పటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడు కూడా మారుతూ ఉన్నాయి. సినిమా మారొచ్చు, కానీ కల్చర్లో డిఫరెన్స్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళు ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా మనం చేసుకున్నది ఏంటంటే అది అందరి బాధ్యత. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు. ఇప్పుడు మీరు ఇందాక నన్ను ప్రశ్నించారు, మీరు ఒకసారి చాలా ఎమోషన్ అయ్యారని చెప్పి ఒక విషయంలో. అవును, అందరిని మీరు ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకుని అన్నారు. మీరు అడగండి, నేను ఓపెన్గా చెప్తాను. ఎలా ఉదాహరణ చెప్పాలి మీకు? నేను వెళుతున్న కారు రిపేర్ వచ్చిందనుకోండి, సపోజ్ ఆ కారు అంబాసిడర్ అనుకుందాం, లేదు సమక్సి ఇదేదో ఇంకోదే ఇన్నోవా అనుకుందాం. ఇన్నోవా కారు తయారు చేసిన కంపెనీ వాడిది ప్రాబ్లం అంటే నేను ఎక్కిన కారు ప్రాబ్లం, మొత్తం తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడిది కాదు కదండి. కరెక్టేగా. ఆ కారులో ప్రాబ్లం ఉంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి వాడాడో, ఎక్కడెక్కడ తిప్పాడో, ఏం చేశాడో, ఇంజన్ ప్రాబ్లం ఉందో లేదో, సీట్లు సరిగా ఉన్నాయో లేదో, ప్రాబ్లం కారులోది. కరెక్ట్. టోటల్ కంపెనీది కాదు. అలాగే ఈ ప్రాబ్లం కూడా, అంటే ఉదాహరణ కరెక్ట్గా నేను చెప్పి ఉండకపోవచ్చు. కరెక్ట్గానే అన్నారు. కానీ దానికే ఇప్పుడు కంపెనీ మీదే, ఇప్పుడు మీరు కారు గురించి స్పెసిఫిక్గా అన్నారు, కానీ ఇప్పుడు ఏకంగా కంపెనీ ఇలాంటిదే అని చెప్పేసి తప్పు అదే స్ప్రెడ్ అవుతున్నాయిగా. ఆ టైంలోనే మీరు బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎవరండి స్ప్రెడ్ చేయడానికి? ఏమండి, ఈ సినిమాలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కేవలం లేడీ ఆర్టిస్టులు తీసుకుందామండి ఉదాహరణకి. ఓకే. ఇక్కడ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక కన్నాంబ గారు, సావిత్రి గారు, భానుమతి గారు, అంజలిదేవి గారు, మరి రాసులోచన గారు, సూర్యకాంతం గారు, చెప్పుకపోతే చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరండి? అంటే వాళ్ళందరూ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం పౌరుషం లేకుండా అలా రాజీ పడిపోయి వచ్చారంటే నేనైతే ఒప్పుకోనండి. వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి చాలా చాలా ఉన్నతమైన క్యారెక్టర్లు ఉన్నాయి. ఓకే. చాలా ఉన్నతమైన క్యారెక్టర్లు ఉన్నాయండి. బోల్డంత మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒకళ్ళని కాదు. వాళ్ళందరూ ఇందులోనే ఈదారు. ఏదో చెడిపోయిన వాతావరణం అంటే అసలు కరెక్ట్, సమంజసం కాదండి. అలాగే ఒక ప్రొడ్యూసర్స్ని తీసుకున్నా, డైరెక్టర్స్ని తీసుకున్నా, రైటర్స్, కెమెరామెన్స్, ఎటువంటి వాళ్ళు ఉన్నారండి. వాటి కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ మర్చిపోయి ఎవరో ఏదో మనం కూర్చున్న చెట్టు మీద నుంచి ఒక కాకి రెట్ట పడిందని చెప్పి ఆ చెట్టే మంచిది కాదంటే తప్పండి, కరెక్ట్ కాదు. ఒకటేనండి, నేను తెలిసి మాట్లాడుతున్నానో తెలియక మాట్లాడుతున్నానో నాకైతే తెలియదు, కానీ నా మనసులో అనిపించిన భావన మీకు చెప్తున్నాను. మనం ఎలా ఉంటే అలాగే ఉంటుందండి సమాజం. దట్స్ ఆల్. ఓకే. ఇంక ఇందులో తిరుగే లేదు. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చానండి, నేను ఫ్యాన్సీ డ్రెస్సు, స్లీవ్లెస్ బ్లౌజు, ఫ్యాన్సీగా వచ్చి కొంచెం ట్రెండీగా వచ్చి కూర్చున్నాను అనుకోండి, మీరు ఇంటర్వ్యూ వద్ద వెళ్ళిపోమంటారా? మీరు చెప్పండి. అన్నారు కదా, మీరు ఇంటర్వ్యూ చేస్తారు. అయినా కూడా ఇక్కడికి ఎలా రావాలి, నేను ఎలా ఉంటే కరెక్టు, నా ఏజ్కి ఎలా ఉంటే కరెక్టు, నేను చేసే పాత్రలకి నేను ఎలా ఉంటే కరెక్ట్ అని ఇంగిత జ్ఞానం నాకు ఉండద్దా అండి? ఖచ్చితంగా ఉండాలి కదా. అది లేకుండా నేను ప్రవర్తించి మీరు నన్ను వేరే మాట్లాడారంటే ఎలా అండి? కాబట్టి చిన్న సెన్సిటివ్ పాయింట్ ప్రతి ఆర్టిస్ట్, ప్రతి వ్యవస్థలో, ప్రతి రంగంలో ఉండే వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థని తప్పుగా పట్టకూడదు. ఆ వ్యవస్థలో మనం ఒక్కళ్ళమే. మన బాధ్యత ఎంత ఉంది ఇందులో? ఆ బాధ్యత విస్మరించి, ఆ బాధ్యత మర్చిపోయి ఇండస్ట్రీ అలాంటిది, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు, అది కరెక్ట్ అంటారా? కాదని నేను అనుకుంటున్నాను. నేను రోజు అద్దంలో మొహం చూసుకుంటే నాలో వచ్చే మార్పులు, నేను ఎలా ఉన్నాను, ఏ పాత్రకి సూటబిలిటీ ఉంటానని ఒక చిన్న క్లారిటీ నాకు కావాలి. ఓకే. నేను ఏదో చేసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు.
ఈ క్లారిటీ నాకు ఉండాలి. సరే ఈ క్లారిటీ ఉండి నేను ఇంతవరకే ఆగాను అనుకోండి, మీరు వచ్చి కాదమ్మా మీరు ఇంకా బాగా రిచ్గా కూడా రెడీ అవ్వచ్చు, బాగుంటారు మీరంటే మీ ఇష్టం అండి అనాలి నేను. అంతేగాని నన్ను ఎందుకు డీగ్లామర్ చేస్తున్నారు అని పోట్లాడే హక్కు నాకెక్కడదండి, నేను అనుకుంటున్నాను కదా. కాబట్టి ఆర్టిస్ట్కి ఈ పాత్ర ఆ పాత్ర అని ఏమీ లేదండి. నా 30 సంవత్సరాల వయసులోనే నేను చక్కగా కృష్ణ గారికి మదర్ చేశాను, లక్ష్మి గారికి మదర్గా చేశాను, మీకు తెలుసు కదా. మరి అలా మోల్డ్ అవ్వడం కూడా మనకి కావాలి. నేను అలాగే భీష్మించుకోలేదు, నేను గ్లామరస్ క్యారెక్టర్ చేస్తానంటే 2 సినిమాల తర్వాత రాకపోవచ్చు కదా. కానీ ఒక విషయం మేడం, అప్పుడు మీరు చూసిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, దర్శకులు కావచ్చు, ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ దర్శకులు ఈ కేటగిరీలో కేటగిరీ వైజ్ అంటే వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా తేడాలు ఉంటున్నాయా, లేకపోతే ఎందుకు ఇలాంటివన్నీ? కొంత బాధ్యత లేకపోవడం అండి, కొంత అంటే అందరూ అలా ఉండాలని నేను చెప్పను. ఇప్పుడు బోర్డు పెట్టి రేపు పొద్దున్న తీసేసే కంపెనీలు ఉంటాయి కొన్ని, రైట్, అలాంటి వాళ్ళ వల్ల జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. పెద్ద కంపెనీలు జాగ్రత్తగా ఉంటారండి, వాళ్ళు అలాగే ఉండరు. ఓకే, పెద్ద ప్రొడక్షన్స్ సినిమా తీద్దాము, సినిమా కోసమే వచ్చాము అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పద్ధతిగానే ఉంటున్నారు. ఏదో నేను కూడా ఒక టోపీ పెట్టుకుని నేను కూడా డైరెక్టర్ అవుదాం, భుజం మీద ఒక టవల్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కాసేపు అలాగా డైరెక్టర్ లాగా పోజులు ఇచ్చేద్దామని వస్తుంటారు కొత్తగా. వాళ్ళ విషయం మనం మాట్లాడుకోవడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అంటే యాక్చువల్గా వాళ్ళ వల్ల ఇవి వస్తున్నాయేమో అనుకోవచ్చు, అంతే కదా. ఓకే, ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, రాజమౌళి గారు అసలు విడిగా ఇట్లా మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతుంటారే కానీ ఆయన ఎక్కడో ఉంటుంది ఆయన బ్రెయిన్ అంతా. అంటే ఆయన చేసే పని మీద, ఆయన స్క్రీన్ ప్లే మీద, ఈ షాట్ ఎలా తీద్దాం దాని మీదే ఉంటుంది తప్పితే ఇక్కడ అందాల రంభ కూర్చున్నా ఆయనకి ఏమీ అనిపించదు. ఆర్టిస్ట్ని చూస్తాడు కూర్చుంటే, ఒకవేళ కూర్చుంటే ఇవన్నీ ఈ క్యారెక్టర్ని ఎలా మనం మోల్డ్ చేయొచ్చు, ఎలా అందంగా ఇంకా అందంగా ఎలా అనేవాడు దర్శకుడు. కానీ ఇక్కడ అందాన్ని చూసి మతిపోగొట్టుకుంటే ఆడలే డైరెక్టర్ అవుతాడండి, కాదు కదా. కాబట్టి రెండు రకాల మనుషులు ఉంటారు ఇక్కడ. వాళ్ళు సక్సెస్ అవుతారు, లాంగ్ టైం నిలబడతారు, మనం చరిత్రలో చెప్పుకున్న పెద్ద పెద్ద డైరెక్టర్లు కోవలోకి వస్తారు. ఇలా మతి చెలించి పోయిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతుంటారు. కానీ మేడం ఒకటి చెప్పండి, అవకాశాల పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయిల్ని ట్రాప్ చేయడం కరెక్ట్ కాదు, కానీ అమ్మాయిల్ని ఎవరు ట్రాప్ చేయట్లేదు. అమ్మాయిలే ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలే ట్రాప్ అవునా? ఓకే, ఏమండి మనం సినిమా ఇండస్ట్రీ గురించేగా మాట్లాడుకుంటాం. సినిమా ఇండస్ట్రీ బయట వద్దులే మేడం, ఇంకా సొసైటీ చాలా ఫార్వర్డ్లో ఉంది, టచ్ చేయదు మనం. నేను ఏదో ఛానల్లో చెప్పడానికి భయపడో లేకపోతే ఎవరినో మభ్యపెట్టడానికో ఎప్పుడు మాట్లాడడం. ఇది నా స్వగతం, నా మనసులో ఉన్న మాట, నిజం. ఓకే, సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిని ట్రాప్ చేసేవాళ్ళే ఉన్నారనేది పచ్చి అబద్ధం, నేను ఒప్పుకోను. ఓకే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను నా ఆకృతి, నా భాష, నా ప్రవర్తన వేరే రకంగా ఉంటే మీరు వేరే రకంగా మాట్లాడరా? అప్పుడు కూడా నాకు చేతులెత్తి దండం పెట్టి అమ్మ తల్లి దేవి అంటారా? సూటిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను ఒక స్కర్ట్ వేసుకున్నానండి, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను, నా వయసుతో సంబంధం లేని డ్రెస్ వేసుకున్నాను, నా వయసుతో సంబంధం లేని బిహేవియర్ నేను చేస్తున్నాను, మీరేమి కామెంట్ చేయరా? ఓకే, చేస్తారు కదండి. అంటే ఆహారాన్ని బట్టి ఉంటుందంటారా? ఓకే, ప్రవర్తన బట్టి కూడా. ఓకే, ఆహార్యము ప్రవర్తన అవసరము. నా అవసరానికి నేనేదో చేసేసి మిమ్మల్ని తప్పుపడితే అది ఎంతవరకు న్యాయం అండి? నేను వాదించేది అది. ఓకే, ఓకే. ఎందుకంటే ఇంకా ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇదే జీవితం అనుకొని, ఇదే బతుకు అనుకొని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తరహా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈవేళ సినిమా ఇండస్ట్రీకి అలా బురద జల్లేసి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు. నేను కూడా దానికి ఓటేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనేదో పెద్ద అక్కడ పాండిత్యం ఉన్నదాన్ని నేను చెప్పట్లేదు, కానీ నేను కూడా కొంత ట్రావెల్ చేశాను ఈ సినిమా ఇండస్ట్రీలో. నేను కూడా ఒక రామారెడ్డి గారు, దాసరి గారు, కోడి రామకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, మరి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, ఉషా కిరణ్ మూవీస్
వాళ్ళందరి ఆదరణ పొందినదాన్ని నేను. మరి వీళ్ళందరినీ ఒక గ్రూప్లో చేర్చేసి అసలు మరి టోటల్ ఇండస్ట్రీ అంటే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు సపరేట్ కాదు కదా. నేను ఒప్పుకోను. వాళ్ళు అంటే వాళ్ళకి బలహీనతలు ఉండవా, వాళ్ళేం తప్పులు చేయరా అనే ప్రశ్న మీకు నాకు వస్తుంది. అసలు ఈ ప్రపంచంలో బలహీనత లేని మనిషి ఎవడో ఉండడు. అయితే ఆ బలహీనతల్ని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ వాడాలో అక్కడ వాడేవాడు తప్పుడాడు కాదండి. అమ్మ దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటే తప్పుడోడు కాదు, అక్క దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటే తప్పుడోడు కాదు, ఒక సాటి వ్యక్తి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటే తప్పుడోడు కాదు. తనకు సహకరించే వ్యక్తి దగ్గర అలా ఉండడంలో తప్పే లేదు. తప్పేలా అవుతుంది చెప్పండి, అవునా కదా చెప్పండి. అంతేగాని అమ్మ వరుసైనా, తల్లి వరుసైనా, అక్క వరుసైనా, వదిన వరుసైనా ఎవరైనా సరే ముఖానికి రంగేసుకుంటే చాలు నేను వేరేగా ప్రవర్తిస్తాను అనేవాడు నీచుడే. అలా ఎవ్వరూ చేయలేదండి, ఎవ్వరూ ఉండరండి. నా అవసరం ఎంత ఉందో నీ అవసరం అంతే ఉన్నప్పుడు, ఇద్దరు కావాలని తప్పు చేసినప్పుడు అది ఇండస్ట్రీకి పునిమే హక్కు ఎవరికి ఉందండి? కాదంటారా? ఓకే, చెప్పండి. నా మటుకు నేనేమి బెంచ్ కారులో తిరగాలని కలలు కనలేదు, నాకు పెద్ద భవనాలు కావాలని కలలు కనలేదు, అవి లేవని బాధపడలేదు. నా సంపాదన ఎంతో, నా ట్రావెలింగ్ ఎంతవరకు ఉందో, నా ఆర్టిస్ట్ ట్రావెల్ దాంట్లో వచ్చే ఇన్కమ్ ఎంత ఉందో అందులోనే తృప్తిగా ఉన్నాను నేను. నాకు ఇది లేదని నేను ఎప్పుడు బాధపడండి. కానీ మీరు చెప్పే వెర్షన్కి ఇక్కడ అవకాశాల పేరుతో జరుగుతున్న మోసాలకి రెండు తేడా ఉంటున్నాయి కదండి. ట్రాక్స్ అవకాశం మీరు ఇచ్చిందే కదండి. ఓకే, అవకాశం నేనే కదా మీకు ఇచ్చాను. మీరు నాకు వేషం ఇవ్వండి, నేను ఏదైనా చేస్తానంటే మీరు వేషానికి పిలుస్తారు. ఓకే కదా, నువ్వు వేషం ఇవ్వు, నేను వేషం ఇస్తాను, పలాంది చేస్తావా అన్నప్పుడు చంపేస్తానని అంటే వాడు పిలుస్తాడండి? పిలుస్తాడా? కట్టేసి డిక్కీలో వేసుకొని తీసుకెళ్ళిపోయి చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయో నాకు చెప్పండి. మీరు ఒక్కటి చెప్పండి. ఓకే, అదేలేండి. కట్టేసి కాళ్ళు చేతులు కట్టి డిక్కీలో వేసి తీసుకెళ్ళిపోతే అది అరాచకం. వాడు ఎవడో చెప్పండి, వెళ్ళి నేను కూడా కొట్టొస్తా. అలా ఎప్పుడూ లేదండి. ఓకే, అసలు వాళ్ళ తల్లి వేషాలు వేసేవాళ్ళు కూడా ఆ ప్రొడ్యూసర్ని, అక్కడ ఉన్న లైట్ బాయ్స్ని అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం రకరకాల దుస్తుల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళాక తల్లిలాగా తయారవుతున్నారు. పాత్రలోకి వచ్చాక ఎంట్రీ చూడండి, తల్లిలాగా ఉండరు ఎవరు. అంటే ఒక అన్నపూర్ణ గారు, నేను, సంగీత గారు, కవిత గారు ఏవో ఉన్నారు అలా కొన్ని. మా సెక్షన్ తీసేయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన తల్లుల గురించి ఎవరేమనుకున్నా నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు ఆ పాత్రకి తగ్గట్టుగానే మనం కూడా మన మైండ్ సెట్ కూడా చేసుకోవాలి. మనమే అమెరికా నుంచి రాలేదు, ఆఫ్రికా నుంచి రాలేదు. మనం భారతదేశంలో పుట్టాం, తెలుగు సినిమాలు చేస్తున్నాం, తెలుగు సీరియల్స్ చేస్తున్నాం. మనం ఎందుకండి కోతి వేషాలు వేసుకుని వెళ్తాం? ఈ జ్ఞానం ఎవరికి లేదు కదా. మరి అక్కడ రాని సిగ్గు, అక్కడ రాని విఘ్నత, అక్కడ రాని పోట్లాట, ఈ ఎవరో వేషాలకు పిలిచి మమ్మల్ని అవమానపరుస్తున్నారని ఎందుకు చెప్పడం? అసలు నువ్వు వచ్చేటప్పుడే అవమానం. నువ్వు వచ్చేటప్పుడే స్కర్ట్ వేసుకొని అస్తవ్యస్తంగా రెడీ అవ్వ రావడమే అవమానం. ఓకే, నీకంటూ ఒక రెస్పెక్ట్ ఏది? నీ రెస్పెక్ట్ ఎప్పుడు కాపాడుకుంటున్నావు నువ్వు? ఓకే, నీ కల్చర్ మార్చేసి, నీ హావభావాలు మార్చేసి ఆ పాత్ర చాలా డల్ అమ్మ, చాలా కష్టాలు పడుతున్న తల్లి అమ్మ అంటే అతి కష్టం మీద మేకప్ తుడిచి, అతి కష్టం మీద ఆ కాటన్ శారీ కట్టుకొని ఏదో గతిలేక క్యారెక్టర్ వేస్తున్నట్టు వేయద్దు. ఒక పాత్రని చేయడం అనేది ఒక వరం. మనం నిజంగా ఒక క్యారెక్టర్ చేసి అబ్బా ఏం చేసిందండి ఆ క్యారెక్టర్ అనిపించుకోవడం ఒక అదృష్టం కదా. డెఫినెట్గా మీరు నిజంగా ఫీల్ అయితే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా ఫీల్ అయితే ఆ పాత్రలోకి ఐక్యమైపోయి ఆ పాత్రకి ఏం కావాలో మనం చేస్తాం. డైరెక్టర్ మొత్తుకొని అమ్మ ముఖం మీద ఆ వెంట్రుకలు వద్దమ్మా తీసేయండి అమ్మా, అంత మేకప్ వద్దమ్మా తీసేయండి అమ్మా, అంత ఆర్నమెంట్స్ వద్దమ్మా తీసేయండి అమ్మా, అతను ఎందుకు మొత్తుకోవాలి? నీకు తెలీదా? సో పాత్రలోనూ ఆ ధర్మాన్ని ప్రవర్తించట్లేదు, విడిగా ఉండే పాత్రలోనూ నీ ధర్మాన్ని ప్రవర్తించడం లేదు. నీ అవసరం కోసం నువ్వు ఏదో చేసేసి అసలు టోటల్గా ఇండస్ట్రీ అంతా అబ్బా అసలు ఆ ఇండస్ట్రీ చెడ్డది
అంటే నేను అది ఎంతవరకు కరెక్ట్ అండి, న్యాయం అంటారా? రైట్. ఇప్పుడు మా కొలీగ్స్ కూడా చాలామంది నాతో నాటకాలు వేసిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారు. కలిసి అంటే నేనేదో చాలా పెద్ద సక్సెస్ అనేది నేను అనుకోవట్లేదు, బాగున్నాను. ఓకే. బాగున్నాను, నేను మీకు చెప్పాగా, అది లేదు ఇది లేదని నేనేం ఫీల్ అవును. ఉన్న దాంట్లో హ్యాపీ ఫీల్ అవుతుంది, అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. అయితే వాళ్ళు మనం చాలా సక్సెస్ అయ్యామనే ఫీలింగ్తో, చాలా సక్సెస్ అయ్యావు, మేము కూడా కొన్ని చేస్తుంటే ఇండస్ట్రీలో మేము కూడా ఉండేవాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళు. ఏం చేస్తే అండి? సరే, నేను ఇంకో పాయింట్ కూడా అడుగుతానండి. నిజంగా తప్పు చేసే వాళ్ళందరూ సినిమా హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద పొజిషన్స్లు అన్నీ సంపాదించుకోగలిగితే, ఏ క్వాలిటీస్ లేని వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేలే. ఓకే. మరి వాళ్ళందరూ అవ్వలేదే. ఓకే. ఇప్పుడు ఆర్టిస్ట్గా మొహం ఉండదు, టాలెంట్ ఉండదు, టైం సెన్స్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు, ఇవన్నీ అక్కర్లేదు, నువ్వు ఏదైనా చేయడానికి రెడీ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదా ఇండస్ట్రీలో? సో ఖచ్చితంగా టాలెంట్ కావాలి. మీకు అర్థమైందా అండి? ఓకే. రైట్. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ ఇవన్నీ సెకండరీ. టాలెంట్ అనేది ఉంటే తప్ప మస్ట్. ఓకే. ఏమండి, పరుచూరి బ్రదర్స్ 91లో ఒక నాటకం పెట్టి, వాళ్ళ అబ్బాయి రఘుబాబు పేరు మీద నాటకం పెట్టి ఆర్టిస్ట్ని పిలిచి రామానాయుడు గారికి పరిచయం చేసి, మోహన్ బాబు గారికి పరిచయం చేసి, మన రాఘవేంద్ర గారికి పరిచయం చేసి, మన ఆర్నారాయణ మూర్తి గారికి, ఇట్లా టోటల్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అన్నిటికీ నన్ను పరిచయం చేశారు. నేను ఒకసారి పరిచయం అయ్యాక మంచి ఆర్టిస్ట్ అని ముద్ర వేసుకోవాల్సిన బాధ్యత నాదే, పరశుడు గోపాలకృష్ణ గారిదా? మీదే. నాదే కదా. పరిచయం చేయడం వరకే ఆయన వంతు. ఆ తర్వాత పరిచయం చేసిన వ్యక్తి గౌరవం నిలపాల్సిన బాధ్యత నాకుంది, నా గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది. నేను వెళ్ళి అక్కడ వక్రంగా ప్రవర్తించాను అనుకోండి, ఏంటయ్యా ఏంటి మీ శిష్యురాలు ఇలా చేసింది అంటే గురువుగారికి తలవంపు. కాబట్టి పరుచూరి బ్రదర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఒక గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. నాకే కాదు, ఆ పరుచూరి సంస్థ నుంచి వచ్చిన అందరికీ ఉంది. అలా కాకుండా పరశుడు గోపాలకృష్ణ గారు చెప్తే తెలిస్తే ఏమైందిలే, మనం ఏదో ఒకటి చేసేసి ఇక్కడ ఇంకొంచెం రాబట్టుకుందామని నేను కకృతికి వెళ్ళాను అనుకోండి, ఆ లోటు నాది కదా. ఖచ్చితంగా. కాబట్టి బాధ్యత అనేది ఇక్కడ చాలా అవసరం అండి. ఈ బాధ్యతను మర్చిపోయి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చేసిన ప్రొడక్షన్స్లో చాలా చాలా ఎదురవుతాయి అలాంటివి. ఊరికే అట్లా టెస్ట్ చేస్తారు, ఇది నలుపా తెలుపా అనడానికి. నువ్వు నిబ్బరంగా ఉండాలి. ఓకే. నువ్వు నిబ్బరంగా ఉంటే షేక్ హ్యాండ్ ఇస్తారు, వెన్ను తడతారు, ప్రోత్సహిస్తారు, ఇప్పటిదాకా పనిచేయడానికి అవకాశం కూడా ఇస్తారు. దట్స్ ఆల్. నాకు తెలిసింది అది. అలా కాకుండా వెరితలలెత్తి ఇంకా 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 అంటే దానికి అంతం ఎక్కడండి? ఆ ఇంకా ఇంకా సాధించాలనే నెపంలో తప్పులు చేసి సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. ఎవరండి ట్రాప్ చేసేది? నువ్వు ట్రాప్ చేయబడుతున్నావు, ట్రాప్ చేయడంలా, నువ్వు ట్రాప్ చేయబడి వేరే వాళ్ళతో వేరే మాట్లాడుతున్నావు. ఓకే. ఎవరు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి డిక్కీలో వేసి అలా బలవంతంగా ప్రొవోక్ చేయాలని నేను అనుకుంటున్నానండి. అది కేవలం ఇండస్ట్రీ మీదతో ఉన్న ప్రేమతో చెప్తున్నానని మీరు అనుకోకండి, వాస్తవాలు కూడా అవి. ఎవరో చేసిన తప్పులకి టోటల్ ఇండస్ట్రీని అసలు అది కరెక్టే కాదు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంకి మీకు మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు. సో తర్వాత ఇప్పుడు బాబు సెటిల్ అయ్యాడు, మనవడు కూడా హ్యాపీ జీవితం. అంటే బిగినింగ్ మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా మీది హ్యాపీ లైఫే ఎంటర్ అయిన తర్వాత నుంచి. సో అలా కంపేర్ చేసుకుంటే మీకంటూ ఒక మంచి లైఫ్ బిగినింగ్ నుంచే ఉంది. అంటే భర్త సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు యాడ్ అవడం వల్ల మీ కష్టాలు అనేవి మ్యాక్సిమం వెంటాడు ఉండకపోవచ్చు. అంతేనా? ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టాలు వెంటాడు ఉండకపోవచ్చు, అంతే అనుకోవచ్చా? చెప్పండి, మీరు పూర్తిగా అడిగండి, నేను చెప్తాను. ఇదే అసలు మొదలైందే కష్టం నుంచి అండి.
అది అవును. నా మ్యారేజ్, నా హస్బెండ్, నా ఇల్లు, నా అత్తారిల్లు అన్ని కష్టాలు నేను చవి చూశాను. మీకు చెప్పాగా ఆర్టిస్ట్ అంటే ఏదో ఏదో పోగొట్టుకున్న ఆలోచన సమాజంలో మొదటి నుంచి పాతుకుపోయింది. ఈ శాఖ నాకు తగలకుండా ఏమి లేదు, ఉంది. కానీ ప్రతిదీ ఛాలెంజింగ్గా వెళ్ళిపోవాలండి ముందుకి, వెళ్ళాల్సిందే. లైఫ్ అనేది గేమ్ అండి, ఇది లైఫ్ అనేది ఆ టైంలో ఇంకా మనసు రాయి చేసుకోవటమే గేమ్, అది అంతేనా? గేమ్. మనం ఇప్పుడు ఆత్రేయ గారు అనుకుంటా ఒక చిన్న కొటేషన్ ఎక్కడో చదివాను నేను. సిగరెట్ అనేది ఒకసారి వెలిగిస్తే అది ఎంజాయ్ చేసినా చేయకపోయినా కాలిపోద్దని. ఒకసారి వెలిగిస్తే అది లైఫ్తో పోల్చాడు. లైఫ్ కూడా అంతే, మనం అది నడుస్తున్న కొద్దీ అనుభవాలు చెప్తూ ఉంటుంది ఎలా ఎలా ట్రావెల్ అవ్వాలనేది. అలాగే నా పర్సనల్ లైఫ్లో కూడా నేను అబ్బో ఇది నాకు నచ్చలేదు అని వదిలించుకోవడానికి ప్రయత్నించలే. ఓకే, మొండిగా ఎదుర్కోవాలి. ఈనాటి ఇప్పుడు వచ్చే ఆడపిల్లలకు కూడా నేను చెప్పేది అదే. వన్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏవేవో చేసేసుకుంటున్నారు. అది కాదు జీవితం. కొంత ట్రావెల్ చేయాలి. కష్టమో సుఖమో మంచో చెడో కొంచెం దూరం నడిస్తే కదా మీరేంటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు నా గురించి నేను అడగకుండా మీరు కొంచెం చెప్తున్నారు అంటే మీకు తెలిసింది కొంత. అసలు నేను ఎవ్వరో తెలియకుండా ఇక్కడ కూర్చుంటే నా గురించి మీరేం చెప్పలేదు కదండి. కొంత ట్రావెల్ చేస్తేనే మంచి చెడు నిజాలు తెలుస్తాయి. సో లైఫ్లో అడ్జస్ట్మెంట్లు, సర్దుబాట్లు, రాజీ పడటాలు, మళ్ళీ మనమే బాగు చేసుకోవడాలు, ఇవన్నీ కావాల్సిందే జీవితానికి. ఇవన్నీ నాకున్నవే. నేను చాలా మొదటి నుంచి చాలా అన్యోన్యమైన దాంపత్యం అండి, నేను చాలా హాయిగా బతికానండి అని నేను అన్నాను. ఓకే, అన్యోన్యం అనేది ఎప్పుడంటే కలుపుకోవడమే అన్యోన్యం, లోటుపాట్లను సర్దుకోవడమే అన్యోన్యం. అంతేగాని మీరు నేను బాగుండి నాకు ఇక్కడ కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇస్తే సర్దుకోవడం అన్నారు, అన్యోన్యం అన్నారు. ఏమీ లేకపోయినా జీవితాన్ని పంచుకోవాలి. ఏది కష్టం వచ్చినా అలా మలుచుకుని మోల్డ్ చేసుకుని వెళ్ళాలి. అదే జీవితం. అందుకే వివాహ వ్యవస్థలో దానికి అంత విలువ ఉంది. నాకు నచ్చకపోతే వదిలించుకొని అది వివాహం అవ్వదు, దానికి ఒక వ్యవస్థని చెప్పుకోవడానికి అర్హత ఉండదు. అలా ఈ ఇష్టపట్టాలు ఇష్టపడకపోవటాలు ఇవన్నీ నాకు జరిగాయి. కొన్ని సినిమాలు ఒక పెద్ద కేటగిరీ సంబంధించిన పెద్ద హీరోల సినిమాలు అప్పటికే మీరు మదర్గా చేసినటువంటి హీరోలకు సంబంధించి మీ దాకా వచ్చి అడ్వాన్స్ రూపంలో ఇచ్చి కూడా కొన్ని అది వెళ్ళిపోయాయి. అది వాస్తవం. పెద్ద సినిమాలు వెళ్ళిపోయాయి. అయితే ఎంతసేపు బాధపడతాం దాని గురించి? ఎన్ని రోజులు బాధపడతాం? ఎవరి మీద పోట్లాడతాం? నేను దాన్ని పట్టించుకోలేదు. ఓకే. రెండవది నాటకం, సినిమా తర్వాత టీవీ మీడియా. టీవీ వచ్చాక మరి ఇవాళ టీవీ ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు చాలా బిజీగా పనిచేస్తున్నారు. సినిమా మీదే డిపెండ్ అయిపోయిన ఆర్టిస్టులు అయితే ఒక రంగనాథ్ గారి లాగా ఎప్పుడో సూసైడ్ చేసుకునేవాళ్ళు చాలామంది. రంగనాథ్ గారికి పని లేకే చనిపోయారు. ఆయన వర్క్ లేదు చేతిలో. అది కాక ఆయన పర్సనల్ ప్రాబ్లం మనకు తెలిసిందే. వైఫ్ హెల్త్ బాగాలేక బెడ్ రిటర్న్ ఉండడం కొంత, తర్వాత మనకి బాగా పొజిషన్ ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఉంటుంటారు మనుషులు. దాన్ని ఆయన అడ్జస్ట్ చేసుకోలేకపోయారు. కనీసం ఆయన వర్క్ చేస్తూ బాగా బిజీగా ఉంటే కనుక కొంత బయటపడేవారని నేను అనుకుంటున్నాను. టీవీలు కూడా పెద్దగా ఆయన రాణించలేదు, అంటే అవకాశాలు ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ కూడా ఏంటి, టీవీ సీరియల్స్ వచ్చేసరికి అంతా లేడీ క్యారెక్టర్లే ఎక్కువగా ఉంటాయి. మీరు సీరియల్స్లో చూసుకోండి, లేడీ విలన్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది, కథంతా కూడా ఉండదు. సో అలా కూడా పాపం ఆయన చేసి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రాక, సరైన రెస్పెక్ట్ దొరక్క, న్యూన్యతగా ఫీల్ అయిపోయి కొంచెం బాధపడ్డారు. అది నాకు తెలుసు, బాగా తెలుసు. ఆయనతో బాగా దగ్గరగా ఉన్న మనిషిని నేను. కాబట్టి టీవీ సీరియల్ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది ఆర్టిస్టుల్ని ధైర్యంగా నిలబెట్టింది. నాతో సహా నేను సినిమా చేసి 4 ఏళ్ళు అయిపోయింది. ఎవరి మీద పోట్లాడమంటారు? ఇక్కడ చిన్నది మేడం,
ఇప్పుడు మీరు ముందన్న ప్రీవియస్ దాని ప్రకారం చూస్తే మీకు సావిత్రి గారు అంటే బాగా ఇష్టం కదా. సావిత్రి గారు ఒక వెలిగారు, ఫైనల్ స్టేజ్ కూడా మీకు తెలుసు ఎలాంటి అంత వెలిగిన వ్యక్తి ఫైనల్ స్టేజ్లో వెళ్ళాను. ఇలా కొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు, అప్పటి ఉన్న తారలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. మీ జీవితంలో అలాంటి మోసం ఎక్కడ జరగలేదా? జరగలేదు. ఎందుకంటే ఆవిడే మాకందరికి పాఠాలు. ఓకే, మాకు అటువంటి తారాసపడలేదని నేను అనడంలా. అలాంటి మనసు, అంత సున్నితమైన మనసు ఆర్టిస్టులందరికీ ఉంటుందండి. అంటే మనం అనుకున్నది దొరక్క ప్రేమించిన మనిషి దూరం అయిపోతే, ఆ ప్రేమ మీద దగా చేసేస్తే ఎవరైనా అదే పరిస్థితికి వస్తారు. ఏదో తాగేయాలనిపిస్తుంది, అంటే ఆ బాధ కంట్రోల్ చేసుకోవడానికి. ఏదో చేసేయాలనిపిస్తుంటుంది, ఆ బాధ కంట్రోల్ చేసుకోవడానికి. మరి చేసిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అంతర్గతం అయిపోయారు, ఎటో వెళ్ళిపోయారు, చనిపోయారు. మిగతా వాళ్ళు బాగానే బతుకుతున్నారు. అందుకని ఆవిడ అందరికీ గుణపాఠం. ఆ పాత ఆర్టిస్టులకు కానివ్వండి, ఇప్పుడు ఆర్టిస్టులకు కానివ్వండి, ఎలా ఉంటే బాగుంటుందో ఆవిడే నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా ఆవిడే నేర్పారు. రైట్. జీవితంలో పెళ్ళి, ప్రేమ ఇవన్నీ ఇది ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు అనేది ఆవిడ మాకు నేర్పారు. ఓకే, అంతే కదండి. అదేలేండి. ఇప్పుడు పిల్లలు పెళ్ళయ్యాక వాడి లోకం వేరే ఉంటుంది, అవును. కూతురు ఉంటే కూతురు లోకం వేరే అవుతుంది. మరి భర్త భార్య ఒకరికొకరు ఉండాలి. ఒకవేళ ఒకరికొకరు ఉండలేదు, ఏం చేయాలి? మన జీవితాన్ని ఒక యాసిడ్లో పోసినట్టు చేసుకోకూడదు, బాగుండన్నరా అని ఆవిడ చెప్పారు. ఆవిడ లైఫ్తో చెప్పారు. అందుచేత కొన్నిటిని గుర్తు చేసుకొని, ఓహో అలా మనసు పాడు చేసుకుంటే ఇలా అయిపోతామేమోనని ఒక భయం, జాగ్రత్త చాలామంది ఆర్టిస్టులకి కనువిప్పు చేసింది. కానీ ఆ టైంలో మీకు ఒక స్పెసిఫిక్గా ఒక కొంత అంటే ఒక పర్సన్ వల్ల ఏదో ప్రేమ ఏదో ఉన్నట్టు ఏదో తెలిసిన పాత టైం లేదా? ఏం లేదు. లేదా? ఓకే. ప్రేమించింది ఆయన్ని, పెళ్లి చేసుకున్నది. ఓకే. ఇండస్ట్రీ తరపు నుంచి ఏ ప్రేమ లేఖలు మీకు రాలా? వస్తాయి. ఓకే. నవ్వుకుని అది పక్కన పెట్టాయి. వచ్చిన ప్రతి అంటే ఇప్పుడు కాదండి, అదేలే. ఓకే. 10 ముందు ముందే నేను అడిగేది. వస్తాయి. వెంటనే నెక్స్ట్ డే మా ఆయన్ని, మా అబ్బాయిని తీసుకొస్తే ఆ ప్రేమ లేక వేస్ట్గా రాశాను అనుకునేవాడు. ఓకే. అలా నేను ఎవరి మీద పోట్లాడేదాన్ని కాదు. నవ్వుకొని, ఓహో నాకు కూడా ఇంకా ప్రేమ లేఖలు రాసేవాళ్ళు ఉన్నారా అనుకొని నెక్స్ట్ డే షూటింగ్ మా అబ్బాయితోటి, మా ఆయనతోటి వచ్చి ఇంట్లో వండిన కూరలు ఎవరండి తిందామని అంటే, ఓహో ఈవిడికి ఫ్యామిలీ, పిల్లలు, ఇంకా వేస్ట్ అనవసరం. అట్లా సున్నితంగా తీసుకోవాలండి ఏ విషయాన్ని. అది ఎందుకంటే లైఫ్లో అది మెయిన్ కాదు కదా. అవును, అవును, అది మెయిన్ కాదు కదా అండి. కరెక్ట్. మనం బతకడం, మన పని చేయడం, మన లైఫ్ గోల్ ఏంటి అనేది చూసుకోవడం, అంతే. అవే దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి వీటిని అన్నిటిని పెద్ద ఫొటోస్ తీసి ఇంట్లో పెట్టుకోలేదు నేను. అవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి పెద్ద విషయాలుగా పరిగణలోకి తీసుకోకూడదు. రెండోది, ఆర్టిస్టుల్ని అలా ప్రేమించి అలా లవ్ లెటర్స్ రాసే ప్రేక్షకులు ఉంటేనే ఆర్టిస్ట్ 100 ఏళ్ళు బతుకుతుందండి. ఓకే, అది తప్పు కాదు. అది అదే అవును, అభిమానం ఉండాలి. అవును, ప్రేమించాలి, ప్రేమ అభిమానం ఉండాలి. అది ఏ రకమైన ప్రేమ అన్నా కానివ్వండి, వాళ్ళు ఉంటే ఓహో మనం ఇంకా లైవ్లో ఉన్నాము అన్నమాట అనే ఫీలింగ్ ఉంటుంది ఆర్టిస్ట్కి. మనం మాత్రం కంట్రోల్లో ఉండాలి. మనం మాత్రం ఆ ప్రేమ లేఖలన్నీ నిజమని, ఆ ఆఫర్స్ అన్నీ నిజమని అనుకోకూడదు. రైట్. అది ఎందుకంటే మనుషుల మధ్య ప్రేమ నిలిపేది డబ్బు కాదండి, అనుభవాలే. జీవితంలో ఒడిదుడుకులు చాలా వస్తుంటాయి, వాటన్నిటిని ఇద్దరు షేర్ చేసుకున్నప్పుడే ప్రేమ మిగులుతుంది. కానీ ఆ డబ్బులు చూసి అందమైన కారు ఎక్కించుకొని లేకపోతే పెద్ద బిల్డింగ్ కొనిస్తే ప్రేమ అవ్వదు. రైట్. జీవితంలో షేర్ చేసుకోవాలి, కష్టాన్ని సుఖాన్ని కలిసి పంచుకోవాలి, అదే ప్రేమ. అంటే ఫస్ట్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది నాయుడు గారి సినిమానే, సర్పయాగం, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారిది. అసలు నేను ఫస్ట్ నాటకాల నుంచి రాగానే నాకు ఆఫర్ వచ్చిందే సర్పయాగం సినిమా. సర్పయాగం తర్వాత క్యారెక్టర్స్, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ రావడం, అంటే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్. ఫుల్ లెంగ్త్ ఐ మీన్ ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్లు. అంటే ఒక సీమసింహం తీసుకోండి, ఒక పాండురంగడి తీసుకోండి,
అట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు మంచి క్యారెక్టర్ మెసేజ్, అంటే ఉన్న 4 సీనుల్లో ఒక సీను మంచి మెసేజ్ చెప్పే అంటే ఆ పాత్ర, అదే మేడం. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. పెద్ద హీరోలకి మదర్గా చాలా క్యారెక్టర్లు చేశారు. మీకు స్పెసిఫిక్గా నచ్చిన మదర్ క్యారెక్టర్ ఏది? అలానే హీరోలో అని అట్లా ఏం చెప్పలేను నేను, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా చూస్తే పాండురంగడ్లో మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. క్యారెక్టర్ పరంగా ఇంకా నాగార్జున గారితో చేసిన సినిమాలు డివోషనల్ ఫిలిమ్స్ 2 ఉన్నాయి. ఒకటి అన్నమయ్య, ఒకటి శ్రీరామదాసు. శ్రీరామరాజ్యం కూడా మన బాలకృష్ణ గారిది. అంటే మీకు నచ్చిన పాత్ర మదర్గా మదర్గా పాండురంగడ్ అని చెప్పగలను. పాండురంగడు. ఓకే. అది సినిమా సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. విలన్ కేటగిరీలో అండి? విలన్ సీమసింహం. ఓకే. అసలు నేను విలన్ క్యారెక్టరు అలా చేస్తానని కూడా నాకే తెలియదు. జయం మనదేలో కూడా ఆ షేడ్స్ ఉంటాయి. జయం మనదే కూడా అదే ఆ టైపే. అదే ఇది ఇంకొంచెం ఫోర్స్, ఇది సీమసింహంలో. అట్లా నేననేది ఇప్పుడు మీరు ఇందాక అడిగారా మీరు ఎట్లా మింగిల్ అయ్యారా క్యారెక్టర్లు కానీ, నిజంగా అదంతా నాకు అదృష్టం. ఎందుకంటే జయమన్న దగ్గరలో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సురేష్ బాబు గారు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. విజయనగరం వెళ్ళాం షూటింగ్కి. ఓల్డ్నెస్ కనిపించట్లేదు, ఓల్డ్గా కనిపించట్లేదు అని ఇలా 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 టెన్షన్గా తిరుగుతున్నారు ఆయన. మేకప్ తీసేసి చక్కగా చిన్న పెన్సిల్తో అక్కడక్కడ లైన్స్ పెట్టుకున్నాను. ఎన్ని లైన్స్ పెట్టినా నీకు ముఖం మీద ముడతలు పట్టలేదమ్మా అన్నారు ఆయన. ఎక్కడ మళ్ళీ క్యారెక్టర్ వద్దంటారో అని టెన్షన్ పడుతున్నాను. మంచి సీన్ చేసేసాం అప్పటికే. నాకు తెలిసి ఆయన ఏదో అడ్జస్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఓకే. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ ఏజ్ నాకు కనిపించట్లేదు అనేది ఆయన ఫీల్. ఓకే. వాస్తవమే, అయినా చేయించారు. ఇంకా అట్లా అంటే ఎంతమంది నాకు కొడుకులు, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక బెనర్జీ, ఇంకా చాలామంది ఉన్నారు అందులో. అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా కొడుకులు, 5 కొడుకులు. తల తీయకుండా ఎందుకు వచ్చావరా అని అడుగుతుంటుంది తల్లి. ఓకే. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు మన ఉపేంద్ర గారు ఉన్నారు కదా, ఎందుకు ఆయన అంటే భయం మీకు? ఉపేంద్ర గారు అంటే నాకేం భయం లేదు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. కొట్టాలంటే కొట్టేస్తారు, తిట్టాలంటే తిట్టేస్తారు, అదొక టైప్ ఆయన. సో అట్లా నాకు భయం వేసింది ఒకరోజు. ఏంటి ఏం చేస్తాడు నెక్స్ట్, చంపేస్తాడా అని అనిపించింది. ఓకే. ఇన్వాల్వ్ అయిపోయి బీభత్సం చేసేస్తారనమాట అంతే. భయం. చాలా మంచి వ్యక్తి, చాలా లవ్లీగా ఉంటారు ఉపేంద్ర గారు. అదేం లేదు, జోకులు వేస్తారు, మాట్లాడతారు, ఎక్కడైనా కూర్చుంటారు. కుర్చీయే కావాలి అదే కావాలి అని కూడా చూసుకోడు. యాక్టింగ్ మనం మోహన్ బాబు గారు లాగానే తను కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనమాట. అంటే అంటున్నట్టు అట్లా సినిమా యాక్టర్ లాగా యాక్ట్ చేసి అట్లా చేయడు. ఓకే. పూర్తి ఇన్వాల్వ్మెంట్. మదర్ క్యారెక్టర్లు చాలా పెద్ద హీరోలతో చాలా మందితో కలిసి చేశారు కదా. బాలయ్య బాబుతో చేసిన క్యారెక్టర్స్ చాలా ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు బాలయ్య బాబు గారితో. సో ఆయనతో చేసేటప్పుడు ఎక్కువగా ఆయన సెట్లో ఎలా ఉండేవాళ్ళు? ఆయన కొంచెం హడావుడిగా ఉంటారు అంతే. ఆ హడావుడి అందరికీ తెలుసు. ఇంకా పులివెందలకి దగ్గరలో ఒక పెద్ద టెంపుల్లో షూటింగ్ చేస్తున్నాం, ఒక్కడు సినిమా. మేమంతా ఒక సాంగ్లో ఉన్నాం అంతే, మాకు సినిమాలో పాత్రలు ఉండవు. ఆ ఊరికి ఒక మంచి చేసి ఒక ఆయన వచ్చాడని మేమందరం వచ్చి అభినందించడానికి వస్తాం ఆ సాంగ్లో అంతే. మేమంతా గుడిలో ఉండిపోయాం, చుట్టూ జనం, ఆ కోటలాగా ఉంది ఆ గుడి. అసలు మనుషులు రావడానికి వీలు లేకుండా మొత్తం అన్నీ క్లోజ్ చేశారు. 3 అయింది, మాకు భోజనాలు రాలేదు లోపలికి గుళ్ళోకి. బాలకృష్ణ గారి క్యారేజ్ తీసుకొని పెద్ద నిచ్చెన వేసుకొని గోడెక్కి వచ్చాడు ప్రొడక్షన్ అతను. ఆ బాలకృష్ణ గారి క్యారేజ్ మాత్రమే వచ్చింది, ఎవ్వరూ భోంచేయలేదు. బాలకృష్ణ గారు ఏం చేశారంటే, అమ్మ మీరు ఇట్లండి అని పిలిచి, ఈ క్యారేజ్ ఇక్కడున్న 10 మంది భోంచేయాలి, ఎలా పెడతారో పెట్టండి అన్నాడు. అంటే అక్కడ అది పూజ సీన్లో చిన్న బేషన్ లాంటిది ఉంటే అది కడిగి ఈ అన్నము, పప్పు, కూర, పచ్చడి అన్నీ కలిపి చక్కగా చిన్న చిన్న బౌల్స్లో వేసి ఇస్తే అలా అందరూ షేర్ చేసుకొని తిన్నాం. ఓకే. ఆయనకు అవసరమేం లేదు, ఆయన పక్కకి వెళ్ళి భోజనం చేస్తే మేము అడగం. అలా ఆయన ఒక్కొక్కసారి అట్లా ఏం పట్టించుకోరు, చాలా మామూలుగా ఉంటారు ఆయన. ఆర్టిస్టులతో ప్రేమగా అలా ఉంటారు.
నేను మిగతా విషయాలు పట్టించుకోనండి, నాకు అవసరం లేదు కూడాను. నాతో ఎలా ఉన్నారు అంతే గుర్తుపెట్టుకుంటానండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు పరిచయమైన ప్రతి వ్యక్తి గురించి మనం హిస్టరీ తీసి వాళ్ళ బయోడేటా చెప్పాల్సిన అవసరం ఏ వ్యక్తికి అవసరం లేదు. నాతో మీరు ఎలా ఉన్నారు అంతే. నేను ఇంటికి వెళ్ళిపోయాక మీరేంటి, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదంతా నాకు అవసరం లేదు. నేను మాట్లాడినప్పుడు నాతో ఎలా మాట్లాడారు అనేదే గుర్తుపెట్టుకుంటానండి. అదే నాకు ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది, అది ఎవరైనా సరే. అది నాగార్జున గారు ఎదురైనా, మన బాలకృష్ణ గారు ఎదురైనా, చిరంజీవి గారు ఎదురైనా వాళ్ళు అంతే ప్రేమగా అమ్మ అని పలకరిస్తారు, నేను అలాగే ఉంటాను. దట్స్ ఆల్, అంతవరకే. నేను ఇంకా దాన్ని పరికించను, వెనక ముందు అవన్నీ నాకు అవసరం లేదు, అంతే. సో మీరు మోహన్ బాబు గారి కంపెనీతో అంటే పాత హీరోలతో చూసుకుంటే బాలకృష్ణ గారి తర్వాత మోహన్ బాబు గారితో కూడా కంపెనీలో చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఆయన నుంచి కానీ ఆయన సంస్థ నుంచి కానీ మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించే సందర్భం ఏదన్నా ఎదురైందా? నాకు అస్సలు లేదు, నాకు అస్సలు లేదు. ఆయన ఆర్టిస్ట్ని ఎంత గౌరవిస్తారంటే, రౌడీ గారి పెళ్ళం చేసేటప్పుడు నేను చాలా చిన్న ఆర్టిస్ట్ని, అప్పుడే లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్కి నేను ఎంటర్ అయ్యాను. చిన్న క్యారెక్టర్ కూడా అందులో శోభన హీరోయిన్. శోభన నన్ను విష్ చేయలేదని శోభన దగ్గరికి నన్ను పిలిచి, ఆవిడ ఎవరనుకుంటున్నావు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్, నువ్వు ఎందుకు విష్ చేయలేదు అని చెప్పారు ఆయన. అదేంటి ఎందుకు అట్లా అడుగుతున్నారని నేను అనుకున్నాను. తప్పు, చాలా తప్పు. మనకి ప్రతి ఆర్టిస్టు ఒకటే. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ అనుకుంటున్నావేమో, ఆవిడ సంగతి నీకు తెలీదు అని అలా చెప్పారు ఆయన. అంటే నిజంగా ఆర్టిస్ట్ అనేది ఆయన మైండ్లోకి వస్తే మాత్రం వాళ్ళు చిన్న రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆర్టిస్టా, పెద్ద స్టార్లా, అవన్నీ ఆలోచించడం ఆయన గౌరవిస్తారు. యాక్చువల్గా మోహన్ బాబు గారి గురించి చాలామంది యాంటీగా చెప్తారు కదండి. ఆయన పని రాక్షసుడు, పిశాచి, అవన్నీ నేను వాటన్నిటికీ రివర్స్లో చెప్తానండి. అలాంటి వాళ్ళే ఇండస్ట్రీకి కావాలి. నిజమండి, ఇవాళ అసలు ఎవరికి టైం సెన్స్ లేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టీవీ సీరియల్స్ చేస్తున్నావా, 10 గంటలకి 11 గంటలకు కూడా షార్ట్ రాదండి. కానీ మీరు 5 o'clockకి వెళ్ళాలి కదా స్పాట్కి, 6 o'clockకి షార్ట్ వచ్చేసరికల్లా 10 అవుద్ది అంటారా? ఒక్కళ్ళు వెళ్తే ప్రయోజనం ఏముందండి, మిగతా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి కదా. రైట్. మరి మోహన్ బాబు గారు లాంటి మనుషులు లేకపోతే సినిమా అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్ క్లాస్ కదండి. ఆయన మొత్తుకునేది ఎందుకు? టైము 7 అంటే 7కి షార్ట్ తీయాలండి, అది ఆయన లెక్క. మళ్ళీ ఏ విషయంలోనూ లోపాలు ఉండవు. మీకు రూపాయి అంటే రూపాయి ఇస్తారు, 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అందులో ఏం తేడా ఉండదు. మరి నేను ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు ఆ డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఉంటారులే నా కోసం అని వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కాదు కదా. అలాంటి విషయాల్లో ఆయనకు కోపం వస్తుంది, అందుకు గట్టిగా మాట్లాడతారు తప్ప ఏమీ లేదండి. అంతే సిన్సియర్గా ఉండాలి ఇండస్ట్రీలో, అదే కరెక్టు. ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు అంత గట్టిగా ఉంటేనే ఆ సినిమా సక్సెస్ అవుతుందండి. మొత్తం మీ చేతిలో నా చేతిలో పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేస్తారులేని కూర్చుంటే సినిమా పోతుంది కదా. అందుకే రామానాయుడు గారు అది ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆయన వచ్చి అలా కూర్చునేవారు కదండి. ఇక నాకు కొన్ని చెక్కులు అంటే కొన్ని మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్టుగా తెలిసింది. అవుతాయండి, అవుతాయి. ఆయన వాటి మీద మీరు ఎప్పుడు రియాక్ట్ అవ్వటం కానీ, ఎప్పుడు ఎవరన్నా పెద్ద వ్యక్తులతో చెప్పించటం కానీ ఇట్లాంటివి మీరు అడగండి. ఎప్పుడు నాకు మా అసోసియేషన్లో నేను గుప్పిడి బిగించి ఎప్పుడు నేను వెళ్ళాలా, ఇప్పటి వరకు ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో జరిగే వర్క్ అండి ఇది. ఓ ప్రొడ్యూసర్ మీద క్లెయిమ్ చేయటం, బ్లేమ్ చేయటం, పోట్లాడటం ఎవరికి శ్రేయస్కరం కాదు. జరుగుతాయి కొన్ని పొరపాట్లు, ఇంకంతే. అంటే ప్రొడ్యూసరు దెబ్బతిన్నాడు అనుకోండి, దెబ్బతిన్నప్పుడు సహకరించాల్సిన అవసరం కూడా. ఇప్పుడు శ్రీకాంత్ గారు చాలా సినిమాల్లో హీరో కావడానికి కారణం అదే. ప్రొడ్యూసర్ దెబ్బతిన్నా అర్థం చేసుకొని మళ్ళీ ఆయన సినిమానే చేస్తాడు. ఆయన ప్రొడ్యూసర్ వైపే ఉంటాడు. నువ్వు పోయినసారి 1 లక్ష రూపాయలు ఎగ్గొట్టావు కదా, నీ సినిమా చేయనా అని అన్నారు ఆయన ఎప్పుడైనా? అనలేదు. మళ్ళీ ఇంకొకసారి సక్సెస్ అవుతుందని ఆశ కదండి సినిమా. సినిమా అంటేనే అది కదా. ఒక సినిమా పోతే ఇంకో సినిమా వస్తుంది, ఇంకో సినిమా సక్సెస్ అవుతుందనే ఆశ లేకపోతే సినిమా ఎలా సక్సెస్ అవుతుంది? కాబట్టి ఇవన్నీ మామూలే.
ఇంతకుముందు మీరు మా ప్రస్తావన ఎటు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వర్గ పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వర్గాలుగా విడిపోయి ఇవన్నీ అవసరం అండి మా అసోసియేషన్కి? అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో మా అనేది ఒకటి స్థాపించినప్పుడు నాగేశ్వరరావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి అసలు నేను ఎవరో కూడా తెలియదండి. తెనాలి కాకపోతే తెనాలి నుంచి ఒక రంగస్థల నటి వచ్చింది, పరుచూరి బ్రదర్స్ రామానాయుడు గారు ఆవిడికి ఒక మంచి అవకాశాలు ఇచ్చి ఆర్టిస్ట్గా ఆహ్వానం పలికారు. అంతవరకే తెలుసు ఆయనకి. తెలిసి ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం అసోసియేషన్కి ఎంతమంది మెంబర్స్ కావాలి, ఏమేం కావాలి, అసలు అసోసియేషన్ అనేది ఎందుకు స్థాపించాలి అనేది అక్కడ మీటింగ్ జరిగినప్పుడు, అమ్మాయి నువ్వు ఉంటావా, నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటావా అని, నువ్వు ఉంటావా అని అలా అడిగి అలా పెట్టేసుకున్నారు వాళ్ళు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటే ఏం చేయాలో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. ఓకే, ఒక ఏసీ మెంబర్గా నాకు తెలీదు. నేనేం చేస్తానండి అంటే, నువ్వేమీ చేయక్కర్లా, వెళ్ళిన చోట గౌరవంగా మాట్లాడాలి అంతే చాలు అన్నారు. ఎక్కడికి వెళ్తామండి, ఏదో మన సంస్థకి ఏదైనా ఒకటి అవసరం, సీఎం గారి దగ్గరికి వెళ్తాం, ఇంకో చోటకి వెళ్తాం, ఒక పబ్లిక్లో ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది, మన అవసరం ఎంత అనేది చెప్పగలగటమే అదే నీ పని, చెప్తావా అన్నారు ఆయన. సరేనండి అన్నాను. సరే ఓకే, శివపార్వతి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఇంకొక ఎగ్జిక్యూటివ్ మెంబరు, అలా ఇనానమస్గా పెట్టుకున్న స్థానాలు అవి. అంతేగాని పోటీలు పడి బోర్డులు పెట్టుకొని అలా ఆ రోజు ఏమీ జరగలేదు. అలా మురళీమోహన్ గారి వరకు అంతా చక్కగా సవ్యంగానే జరిగింది. ఆ తర్వాత నువ్వా నేను అంటూ జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఇంత పోటీ, ఇంత పోరాటం, ఇంత పోట్లాట మా కుటుంబంలో జరిగే విషయాన్ని 10 మందికి చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నా ఇన్నర్ ఫీలింగ్ అది. కానీ ఎవరు కూడా అంటే ఓకే అండి, అంటే వాళ్ళకి సర్ది చెప్దామన్నా కానీ ఆ స్థాయిలో లేరు వాళ్ళకి. లేరు. ఎవరికి సర్ది చెప్పగలని చెప్పండి. ఇప్పుడు ఇందులో ఎవరు పరాయవాళ్ళు? నరేష్ గారు పరాయవాళ్ళ, చిన్నపిల్లాడా? రాజశేఖర్ గారు, జీవిత గారు చిన్నపిల్లల కాదు కదా. మేము ఎంతవరకు ఉంటాం వాళ్ళతోటి? అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళ భుజాల మీద చేయలేసుకునే క్యారెక్టర్లు కాదండి మావి. ఓకే, ఎంత అవకాశం దొరికినా నేను పక్కనే కూర్చున్నా వాళ్ళకి నాకు మధ్య ఎంత అంతరం ఉందో ఆ అంతరం ప్రదర్శించేదాన్ని నేను. అవకాశం ఇస్తే నేను కూడా ఏదో స్పీచ్ ఇచ్చేసి నరేష్ గారు అట్లాగా, రాజశేఖర్ గారు అట్లా, మనకెందుకు? అవసరం లేదు. నేను కోరుకుంటుంది ఏంటి, ఈ విభేదాలు లేకుండా సవ్యమైన పరిస్థితుల్లో అసోసియేషన్లో అందరూ బాధ్యత వ్యవహరించాలనేదే నా కోరిక తప్ప ఇక్కడ ఆయన చేస్తే కరెక్టు, ఈయన ఉంటే కరెక్టు అనే అంత కరెక్ట్ కాదు. నేను అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేనే కాదు, అలా ఎవరు చెప్పినా కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా ఎందుకు చేయకూడదు? ఒక మాట మీదుగా వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఎవరన్నా వద్దంటారా అనేది నా ఉద్దేశం. నరేష్ గారు వద్దనరు, రాజశేఖర్ గారు వద్దనరు. ఈ మధ్యలో ఎవరో నాలంటి వాళ్ళు, పనిలేనాళ్ళు, ఏంటి బాస్ నువ్వేంటి బాస్ అంటే నిజం అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు. అది ఎవరనుకున్నా పొరపాటే. మనం వ్యవస్థ స్థాపించుకున్నది ఎందుకు? ఆర్టిస్టులకి ఏదైనా కష్ట నష్టాలు వస్తే అందరూ నిలబడి సమిష్టిగా పనిచేసి ఏదైనా చేయగలిగిన సహాయాలు, మంచి పనులు ఉంటే చేయడానికి. అంతకుమించి ఇంకేముంది చెప్పండి? అది చేసుకోవడానికి ఇంత యుద్ధం ఎందుకు అని నా ఉద్దేశం. రైట్. సింపుల్గా చెప్పాలంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా కేవలం మీ మేనేజర్ చేసిన తప్పు వల్ల మీరు ఆ సినిమాకు దూరం అవ్వాల్సి వచ్చిందా? దూరం అవ్వలా, చేశారు. అదే చేశాను. కాకపోతే నేను వెళ్ళకపోతే ఆయన అలాగే అనుకునేవారు. ఓకే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అదేలేండి. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే అండి, ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక లాటరీ లాంటిదండి. ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉండాలి రోజు. అవును. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, సినిమా ఇండస్ట్రీకి ఎక్కడ మనం తప్పు పట్టద్దండి ఎక్కడ అన్నా. అవును, అది వేరే వర్షన్, వేరే పాయింట్. కానీ మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టరైజేషన్ని, మన కెరియర్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను 199 రోజులు చాలా సిన్సియర్గా ఉన్నానండి. ఒక్కరోజు తప్పు చేశానంటే కుదరదు. ఆ ఒక్కరోజు నేను 8 గంటలకు 7 గంటలకు లొకేషన్లో కనపడకుండా 10 గంటలకు వచ్చాను ఏంటి అంటే పోయింది. ఒక అవసరం మిమ్మల్ని ఆర్టిస్ట్గా రంగస్థలంలోకి తీసుకురావడం జరిగింది.
ఎంతో కష్టపడ్డారు, ఫ్యామిలీకి సంబంధించి సపోర్ట్ ఇచ్చారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మీకు అందరు సపోర్టు ఒకేలాగా ఉందా ఎప్పటికీ? అంటే మనం ఏదో అనుకుంటామండి జీవితంలో, అంటే అది బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన వల్ల హెల్ప్ పొంది మనకే యాంటీగా ఫీల్ అయినప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ సంఘటనలు జనరల్గా ప్రతి ఆర్టిస్టు జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్టిస్టు ఎప్పుడూ డెకరేటెడ్ పీస్ లాగా కనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకి. కరెక్టేనా నేను చెప్పింది? ఓకే, ఎగ్జాక్ట్. కరెక్టేనా? ఆ డెకరేటెడ్ పీస్ లాగా కనిపించకపోతే తన ఆర్టిస్ట్ లైఫ్ మనగలగలేదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఏదో వచ్చి పడుతుంది, మనకు అందట్లేదనే ఫీలింగ్లో ఉంటారు. అది రక్త సంబంధికులు కావచ్చు, దూరపు చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మా అత్తగారి ఇంట్లో అంటే మా ఆయన బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు, బాగా సంస్కారం తెలిసిన వాళ్ళు. కానీ ఒక సంస్కారం వాళ్ళకి తెలియదు, ప్రతి మనిషిలోనూ మనిషి ఉంటాడని. వాళ్ళ ఆర్టిస్ట్ని మనిషిని విభజించి చూస్తుంటారు అప్పుడప్పుడు. అదొక్కటి నాకు నచ్చదు, చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు నేను ఏ స్థాయికి వచ్చానంటే నన్ను గమనించే స్థాయి వాళ్ళకి లేదు, పూర్ పీపుల్ వాళ్ళకి తెలియదు అనే స్థితికి నేను వచ్చాను. మీరన్న బాధ నేను ఒకప్పుడు పడ్డాను. అంటే ఆర్టిస్ట్ వేరు, వ్యక్తి వేరు అనుకుంటుంటారు వాళ్ళు. కాదు, ప్రతి ఆర్టిస్ట్లోనూ వ్యక్తి ఉంటాడు కదా, రైట్? ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. మరి ఆ వ్యక్తిని మనం ఎలా చంపుకుంటాం? అదే ఇప్పుడు ఈ అపోహల పర్వంలో వచ్చే ఆలోచనలే ఇవన్నీ కూడా. అంటే సినిమా అంటే ఏదో అని, నాటకం అంటే ఏదో అని, అర్హత లేని ఏదో 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 అనుకుంటుంటారు. దానికి మీరు ఏ పదాలైనా క్రోడీకరించుకోవచ్చు. అటువంటివి నాకు నచ్చవు, అవి నాకు బాధ అనిపిస్తాయి. పరిస్థితి ఏదైనా మనిషిని మనిషిగానే చూడాలి, అప్పుడే నిజమైన మనిషిగా నేను అనుకుంటాను. అది ఎవరైనా సరే. అలా మొదట్లో కొన్నాళ్ళు అలా బాధ, అంటే లాంగ్ టైం సంగతిలేండి ఇది నేను చెప్పేది. అదే. సో అందుకని మనం ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని మనం బాధపడే పరిస్థితిలో ఉంచకూడదు. మనం ఏమన్నా వాళ్ళు చెల్లించలేదు ఏంటి అంటే వాడు తలగొట్టుకుంటాడు, అంతే కదా. ఓకే. ఇప్పుడు అంటున్నప్పుడల్లా మనం కన్నీళ్లు గార్చామనుకోండి, బాగా బాధ పెడుతున్నానని సంతోషపడతాడు. అంటే వాడికి అవకాశం మనం ఇవ్వకూడదు. సో ఆ స్టైల్ నేర్చుకున్నాను నేను ఇప్పుడు. ఆయనకి ఇప్పుడు ఏముందంటే నేను 55, 59 నా అనుభవాలు నా పిల్లలకి, నా కొడుక్కి, ఇప్పుడు వచ్చే చెప్పడమే తప్ప నేను ఇంకా ఆ పరిస్థితిలో లేను. రంగస్థలం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీక్షిత్ గారు మా ఊరి ఆయన, అంటే మేమంతా ఒక దగ్గర వాళ్ళం అనమాట, తెనాలి దగ్గర పోలకూలూరు. ఆయన కానీ ఆయన భార్య కానీ చిత్రమ్మ గారు, వాళ్ళు నాటక రంగం కోసమే పుట్టారేమో అనిపిస్తుంటుందండి. ఓకే. ఎందుకంటే కేవలం వాళ్ళు ఏదో ఒక తగరపు రంగులు పూసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కాదు. మరి ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టినా కూడా ఒక క్రమ పద్ధతిలో యాక్టింగ్ నేర్పి, దాంతోపాటు జీవితానికి సంబంధించిన పాఠాలు కూడా నేర్పేవాడు ఆయన. మనిషి అనేవాడు ఎలా ఉండాలని కూడా నేర్పేవాడు. కేవలం బాధకి ఇలా యాక్ట్ చేయాలి, సంతోషానికి ఇలా యాక్ట్ చేయాలి అనేది యాక్టింగ్ కోచింగ్ మాత్రమే. ఓకే. అట్లా కాకుండా ఒక మనిషి వ్యవస్థలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి మనిషితో అనేది కూడా ఆయన నేర్పేవాడు స్టూడెంట్స్కి. ఓకే. ఇప్పుడు ఇవాళ నేను వదినమ్మ అనే సీరియల్ చేస్తున్నాను, దాని ప్రొడ్యూసర్ కూడా దీక్షిత్ గారి శిష్యులే. ఓకే. సో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, మరి అటువంటి వ్యక్తి ఈ కళారంగంలో ఉండి యాక్ట్ చేస్తూనే వెళ్ళిపోయారు. ఆయన 1 year కావస్తుంది, ఇంకొక 10 రోజులకు అనుకుంటా. ఓకే. సో అటువంటి వ్యక్తిని మేము కోల్పోవడం నిజంగా చాలా చాలా బాధపడాల్సిన విషయం అన్నమాట. అది అంటే ఆయన ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ఎన్నో చేసేవారు. ఆయన ఒక అద్భుతమైన కళాకారుడు, మంచి వ్యక్తి, మంచి కుటుంబం. ఎంతోమంది ఆర్టిస్టులకి మీకు తెలుసు, జేడి చక్రవర్తి గారికి, మన ఉత్తేజ్, వెంటనే నాకు పేర్లు గుర్తు రావట్లేదు కానీ చాలా మంది ట్రైన్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి కోచింగ్ ఇచ్చారు. తర్వాత నాకు నా నట జీవితంలో
ఇప్పట్లో జరిగిన విషయాలు మాట్లాడుకున్న విషయాలు నాకు వెంటనే గుర్తు రాలేదు. రమణమూర్తి గారి గురించి మనం చెప్పుకోవాలి. ఓకే. జేవి సోమయాజుడు గారి బ్రదరు రమణమూర్తి గారు. అంటే ఇప్పుడు మీకు అట్లా అంటే గుర్తొస్తుందని నేను ఇలా అంతకుముందు రమణమూర్తి గారు అంటేనే గుర్తొచ్చేవారు. ఎందుకంటే ఆయన జమున గారు ఆయన కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. ఆయన హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. సినిమా కంటే నాటకాన్ని ఎక్కువ ప్రేమించడం వల్ల ఆయన ఒక పరిధిలో ఆగిపోయారు. ఆయన ఒక అద్భుతమైన నటుడు. ఆయనతో నేను నాటకాలు వేశాను. ఒక 100 నాటకాలు వేశాను. ఢిల్లీ, కలకత్తా, బాంబేలో. ఫణి అనే ఒక నాటకాన్ని ఆయన నన్ను చాలా సాధన చేయించి నాతోటి నన్ను ఒక ఆర్టిస్ట్గా ఒక ఆకృతి నాకు కల్పించి నాకు భాష నేర్పి, మాట నేర్పి, యాక్టింగ్ నేర్పి 100 ప్రదర్శనలు ఇప్పించారు ఆయన. ఆయన రుణం కూడా నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అంటే నేను ఇటువంటి ఇండస్ట్రీలోకి వచ్చి ఇటువంటి దిగ్గజాల నడుమ నేను ధైర్యంగా నిలబడటానికి ఆయన కూడా ఒక కారణం. నాటక రంగం మొత్తం నా నాటక ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే ఆయన కూడా ఒక భాగం అని చెప్పాలి నేను. రైట్. ఓకే. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనుషుల్లోకి చొచ్చుకుపోవడం, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడగలగడం అనేది ఒక ఆర్ట్ కదండి. అవును. నేను మీ దగ్గరకు వచ్చి భయపడిపోతే నా మనసులో మాటలు రావు కదా. అవును. కెమెరా ముందు కూడా అంతే. రైట్. అక్కడ నా ఎదురుగుండా ఆ పాత్ర ఉందని భావించే కదా నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో నాటకం వేరు, సినిమా వేరు. అట్లా నాకు ఈ 2 విషయాల్ని వివరంగా క్లారిటీ ఇచ్చిన ఒక మంచి నటుడు, నా గురువు, ఒక మంచి వ్యక్తి, ఆ మహానుభావుని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం సముచితం. ఇప్పుడు మీరు దర్శక దిగ్గజాలు అయినటువంటి అప్పటి కాలంలో తీసుకుంటే కె విశ్వనాథ్ గారు కావచ్చు, బాపు గారు కావచ్చు, దాసరి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది లిస్టు పెద్ద దర్శక దిగ్గజాలు వీళ్ళందరూ. వీళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మీకు? ఇప్పుడు కె విశ్వనాథ్ గారు ఉన్నారు. నేను శంకరాభరణం రిలీజ్ అయినప్పుడు నేను పూర్తిగా సినిమాకి రాలేదు. సప్తపది అని ఒక సినిమా తెలుసుగా మీకు? తెలుసండి. అందులో అల్లు రామలింగయ్య గారి కూతురు క్యారెక్టర్ చేశాను నేను. అది ఎలా చేశాను మీ కింద మనం మాట్లాడుకున్నాగా రమణమూర్తి గారితో నాటకాలు వేసిన పరిచయం ఉంది కాబట్టి అప్పటికప్పుడు సడన్గా ఆర్టిస్ట్ కావాలని అడిగితే తెనాలి మనిషిని పంపించి అమరావతికి నన్ను తీసుకెళ్లారు. ఓకే. ఆ చిన్న క్యారెక్టర్ నేను వేయడం జరిగింది. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఓ పెద్ద క్యారెక్టర్ చేస్తానని నాకు అసలు ఊహ కూడా లేదు. అసలు ఆయన కాంబినేషన్లో చేస్తాననేది ఇంకా ఊహ లేదు. అంతే కదండి. సప్తపదిలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి నేను వెళ్ళి కె విశ్వనాథ్ గారి క్యారెక్టర్ చేసి వచ్చాను అంటే, కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేసి వచ్చానంటే తెనాల్లో ఒక సభ పెట్టి నాకు సత్కారం చేశారు చిన్న క్యారెక్టర్కి. ఓకే. ఆ గొప్పతనం నాది కాదు, కె విశ్వనాథ్ గారి ప్రభావం అలా ఉంది ప్రజల్లో. సో ఇక పాండురంగడి విషయంకి వచ్చి ఆయన కాంబినేషన్లో నేను యాక్ట్ చేశాను కదా. అవును. పాండురంగంలో ఆయన కాంబినేషన్ చేశారు. అవును. ఒక అద్భుతమైన సాంగ్ మాతృదేవోభవ. అసలు ఆయన పక్కన చేస్తుంటే అండి నాకేదో ఒక కొత్త అనుభూతి. అది అసలు నేను అది మాటల్లో చెప్పలేను. ఆ పాత్రలో ఆయన ఎంత ఒదిగిపోతారో మీకు తెలుసు కదా. మాకు విశ్వనాథ్ గారిని చూస్తున్నట్టు అనిపించదు. ఒక తండ్రి అక్కడ వచ్చి నించున్నాడు అన్న ఫీల్ కలుగుతూ ఉంటుంది. అట్లాగే పక్కన ఆర్టిస్టులను కూడా ఆయనకి అంతే. ఆయన కోపం వస్తే ఎవరి మీద అరవరు, ఎవరిని ఏమనరు, మౌనంగా గట్టిగా కళ్ళు మూసుకుంటారు. ఇది మన కె విశ్వనాథ్ గారు ఎవరిని ఏమనరండి ఆయన. అట్లాగే బాపు గారు వాళ్ళ దగ్గర అనంతం అండి, ఎంత నేర్చుకున్నా తక్కువే. అటువంటి మహానుభావులతో పనిచేయడం, నేను ఆయనతో కలిసి యాక్ట్ చేశానని చెప్పుకోవడం, ఇది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నిజంగా నేను చెప్పాల్సిందేముంది, ప్రపంచానికి తెలుసు కె విశ్వనాథ్ గారు అంటే ఏమిటో. బాపు గారు మన తెలుగు గడపలన్నిటికీ పసుపు బొట్టు బాపు గారు. ముచ్చటగా ముగ్గేయగానే మనకు గుర్తొచ్చేది బాపు గారు. ఇంకా అటువంటి వాళ్ళ దర్శకత్వంలో కూడా నేను యాక్ట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అది చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. అది వాళ్ళు కూడా నన్ను అట్లా మంచి పాత్రలు ఇచ్చి, భాగవత కథల్లో ఋషశృంగుడి భార్య క్యారెక్టరు, శ్రీరామరాజ్యంలో
ఆయన అక్క క్యారెక్టర్. మ్మ్. ఉన్న 4 సీన్లు మంచి సీన్లు మ్మ్. అంతే. అది ఏమంటారు, గరిటెడైనను చాలు గంగి గోవు పాలు అంటారు చూడండి. గోపాల్ గరెక్టెడ్ అయ్యించాలి. అట్లా ఓ పెద్ద క్యారెక్టర్ చేయనక్కర్లా, అటువంటి వాళ్ళ దర్శకత్వంలో ఒక సీన్ చేసిన చాలు, అది చేశాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను నేను. ఓహో, నేను ఇంత మంచి వాళ్ళతో, ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్తో యాక్ట్ చేశాను అనేది నాకు చాలా సంతృప్తి కలిగే విషయం అనమాట. అంటే మీరు ప్రీవియస్ నాటక రంగం నుంచి వచ్చారు కదా, నాటకానికి సినిమాకి మధ్య తేడా ఏంటి అసలు? చాలా తేడా ఉందండి. ఇప్పుడు నాటకం ఒక 10 పాత్రలు ఉంటాయి, 2 గంటల ప్రదర్శన, డైలాగ్కి ఎవరు వచ్చి అందించరు. ఓకే. అన్ని పాత్రలు అందరికీ తెలిసి ఉండాలి. ఈ 2 గంటల ప్రదర్శనలో ఏ ఒక్క క్యారెక్టర్ చెడిపోయినా నాటకం మొత్తం పోతుంది. ఓకే. సో అన్ని పాత్రలు అందరికీ అవగాహన అయి ఉండాలి, ఆ చైన్ మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రేక్షకుడి అప్లాస్, స్పందన స్టేజ్ మీద ఉన్న నటుడికి వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మరి చప్పట్లు కొట్టగానే మనం దానికి ఆనందపడిపోయి ఆగిపోకూడదు. ఓకే. ఆ చప్పట్లు కొడుతున్న కొద్దీ మీకు ఇంకొక నాటకంలో ఉంది, మీ ప్రేక్షకుల చప్పట్లే మాకు దుప్పట్లు అంటాడు ఒక నటుడు నటనాలయం నాటకంలో. ఓకే. ఆ ప్రేక్షకుల స్పందన ఎంత ఉంటే అంత అద్భుతంగా చేస్తూ ఉంటాడు నటుడు. ఓకే. సినిమాకి అలా కాదు. ఓకే. సినిమా సక్సెస్ అవ్వాలి, జనం మంచిగా వెళ్ళాలి, పబ్లిసిటీ కావాలి, సక్సెస్ ఫెయిల్యూర్ చెప్పాలి. రైట్. మనకు ప్రేక్షకులు ఎవరు సినిమా కానీ సీరియల్ కానీ చేస్తున్నప్పుడు ఎదురుగుండా ఉన్న లైట్ బాయ్స్, టెక్నీషియన్స్, వాళ్ళని ప్రేక్షకులుగా తీసుకుంటాను నేను. ఓకే. ఎందుకంటే నిజమైన స్పందన వాళ్ళు మనకు వెంటనే తెలిసిపోతుంది. అవును, సెట్లో తెలిసిపోయింది. అవును. వాళ్ళని ఒక ప్రేక్షకుల ప్లేస్లో పెట్టి యాక్ట్ చేస్తుంటాను నేను. ఓకే. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఓకే. మనం బాగా చేయలేదనుకుంటే అది కూడా తెలిసిపోతుంటుంది మనకి. సో ఈ మనం తప్పు చేస్తే కెమెరా ముందు 1 మోర్ చెప్పి మళ్ళీ చేయొచ్చు. స్టేజ్ మీద అలా కాదు, కంటిన్యూటీ ఉండాలి, చెయ్యాలి. తర్వాత కంటెంట్ ఉండాలి నాటకంలో, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. అది ఉన్నప్పుడే ప్రేక్షకుడు రిసీవ్ చేసుకుంటాడు, లేకపోతే చేయలేము. తర్వాత నాటకంలో బ్రాడ్ ఎక్స్ప్రెషన్స్, కొంచెం లౌడ్గా మాట్లాడటం, దూరంలో 20వ సీట్లో ఉన్న ప్రేక్షకుడు కూడా వినిపించేలా మాట్లాడటం అవసరం. సినిమాకి అలా అవసరం లేదు. మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్, చిన్నగా మాట్లాడినా మళ్ళీ డబ్బింగ్లో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ విభాగం వేరే, ఆ విభాగం వేరే. యాక్టింగ్ ఒకటే అయినప్పటికీ వి హావ్ స్టైల్ వేరే. ఓకే. రైట్. డెఫినెట్లీ. సో నాటకం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ హెల్దీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. మీ టైంలో మిమ్మల్ని వెంటాడిన గాసిప్ ఏమైనా ఉందా? ఉంటాయండి, ఉన్నాయి కూడా. అయితే నేను ఒక వ్యక్తిని నా తండ్రిలాగా అనుకుంటా. ఇప్పుడు గురుగారు ఉన్నారు, దాసరి గారు, ఆయన కనిపించగానే ఇలా హక్ చేసుకుని ఆయన అదే మీద ఇలా పడేదాన్ని నేను. నాకేమనిపించేదంటే అసలు ఇండస్ట్రీకే పెద్ద ఆయన, నాకు అవకాశం ఇచ్చిన ఆయన నా తండ్రి లాంటి వాడు. రామానాయుడు గారు అంతే, పరుచూరు గోపాలకృష్ణ గారు అంతే. ఇప్పుడు మీకు ఎలా అని మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా అనుకుంటారు. అంతే. అవును, అవును. దాన్ని నేను నమ్ముతా. అర్థమైందా మీకు? ఓకే. ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకొని వెళ్తున్నాడు అనుకోండి, సేఫ్ కోసం ఇలా పట్టుకోమ్మా అంటారు, పట్టుకుంటుంది. చూసేవాడికి లవర్స్ బాగా వెళ్తున్నారు అనుకుంటారు. చెల్లె ఉండొచ్చు కదా, అంతేగా, చెప్పలేము. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ గురించి, నన్ను బాగా ఆదరించిన వాళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడుకునేవి కూడా నాకు తెలుసు. కానీ నేను అస్సలు లెక్క చేయను. ఎందుకంటే నా మనసుకు తెలుసు నా గురించి, ఆ వ్యక్తి గురించి అనుకుంటున్న వ్యక్తి వాళ్ళు ఎవరో, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు, నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. మూడో వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాకు అసలు? నేను అది కాదండి ఇదేంటి అని చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు అసలు? మీకు అర్థమైందా? ఎప్పుడైతే నేను కమిట్ అయ్యానో చెప్పడానికి, నేను భయపడుతున్నట్టే. ఓకే. మీకు అర్థమైందా? అలాగే ఓ శారద గారిని తీసుకోండి, గురువుగారు మా గోపాలకృష్ణ గారు ఒక
సొంత తోబుట్టు కంటే ఎక్కువగా ఆయన దగ్గరగా, చాలా దగ్గరగా తీసుకొని ఆమె కోసం క్యారెక్టర్లు రాసి ఆమె కోసం బ్రహ్మాండమైన క్యారెక్టర్లు సృష్టించి చేసిన రోజున ఏమో అనుకున్నారు. వాళ్ళిద్దరేం లెక్క చేయలేదుగా. రైట్. వాళ్ళిద్దరి మనసులో ఏముందో అదే ఉంటుంది కదా. అంతే. అవును. నేను అంతే. అది ఎవరైనా అనుకోనివ్వండి, ఏదైనా అనుకోండి, ఎవరి గురించి అయినా అనుకోనివ్వండి, నాకు ఆ వ్యక్తితో చాలా సన్నిహితం ఉన్నప్పుడు నేను చాలా దగ్గరగా తీసుకుంటానండి. రైట్. అదొక అలవాటు నాకు మొదటి నుంచి, మా నాన్న నేర్పిన అలవాటు కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఒక్కొక్క అలవాటు, ఒక లైఫ్ స్టైల్ అది. అదంతే. ఓకే. రూమర్స్ లేవండి, నా గురించి ఏమీ లేవండి అని నేను అనుకుంటుంటారు పక్క నుంచి. మనం వినకూడదు, పట్టించుకోకూడదు. అది మన అంతరాత్మ క్లియర్గా ఉన్నప్పుడు ఎవరికి ఏమి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టలేదు, అందుకోసం ఇండస్ట్రీకి రాలేదు. నేను ఏమండి, నేనేం మదర్ తెరిసాని కాదు, ఇందిరాగాంధీని కాదు, మరొకటి కాదు. ఒక మామూలు ఆర్టిస్ట్ని, బతకడం కోసం ఇండస్ట్రీకి వచ్చాను. రకరకాలుగా ఏమో మాట్లాడుకుంటారు, మనకు అనవసరం వాటి గురించి. కానీ నేను క్లీన్గా ఉన్నానా లేదా? కానీ అవిశ్రాంతంగా రెస్ట్ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఈ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నిజం చెప్పమంటారా, ఇది ఒక ఎడిక్షన్ లాంటిదండి యాక్టింగ్ అనేది. ఓకే. మందు, గుట్కాలు, ఇంకోటి కాదు. ఓకే. ఈ ఎడిక్షన్, నేను నిజం చెప్పాలంటే, అంటే ఏంటి అలా అంటున్నారంటారేమో. ఇప్పుడు నాకు షూటింగ్స్ లేవు, క్యారెక్టర్స్ చేయట్లేదు, నేను అస్సలు రెడీ అవ్వను. టీవీ చూస్తూ అలా గంటలు కూర్చుని అనుకోండి, సిక్ అయిపోతాం. రెండోది, కళాకారుడు ఎప్పుడు పని చేస్తుంటేనే ఇంకా వాడికి ఎనర్జీ వస్తుంది, ఇంకా లైఫ్ ఉంటుంది. ఓకే. మనది కాని కొత్త క్యారెక్టర్లోకి ప్రవేశించడం ఎంత కష్టం అండి. అవును. ఇప్పుడు పాత్రోచితం అనేది నా ఆర్థిక స్థాయికి సంబంధించింది కాకుండా ఇంకా హైలో ఉంటుంది అనుకుందాం. లేదు, నా ఆర్థిక స్థాయి కూడా కాకుండా ఎక్కడో లోలో ఉంది అనుకుందాం. బిడ్డలకు అన్నం పెట్టుకోలేని తల్లి కావచ్చు, లేదా ₹1,00,00,000 ఇచ్చారా, నువ్వు ఎలా చించురా నేను చూస్తాననే తల్లి కూడా కావచ్చు. ఈ రెండింటిని మనం చేయగలగాలి, ఎంజాయ్ చేయాలి క్యారెక్టర్ని. సో మనం రోజంతా చక్కగా, ఇందాకే చెప్పాను, డెకరేటెడ్ ఇదిలో ఉంటుంది ఆర్టిస్ట్. అలా ఉంటే తర్వాత మనం ఒక కొత్త పాత్రలను చేయగలిగితే ఎనర్జెటిక్గా ఉంటుంది. అదే ఎనర్జీ, వర్కే ఎనర్జీ. అదే ఆర్టిస్ట్ మాత్రమే ఎంజాయ్ చేయగలడు. అది మీరు ఇంకే జాబ్లోనూ అది ఎంజాయ్ చేయలేడు. ఓకే. ఒక కొత్త పాత్రని తనకు తాను అన్వయించుకొని ఆ పాత్రలోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడం అనేది ఒక అద్భుతం. దాన్ని ఎంజాయ్ చేయాలి, అప్పుడే ఎనర్జీ వస్తుంది. ఏమో ఇంకా ఎనర్జీ దేవుడు ఎంతకాలం ఇస్తాడేమో తెలియదు. సో ఫైనల్గా మీ ఎంటైర్ జీవితంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటి మేడం? అంత నేను చెప్పగలను లేదు, కానీ మంచిగా ఉన్నట్టు నటించకూడదు, మంచిగానే ఉండాలి. ఓకే. అర్థమైందండి? ఓపెన్గా ఉండాలి ఏదైనా. మంచిగా ఉన్నట్టు నటించకూడదు, మంచిగానే ఉండాలి. ఓకే. నటించడం వేరు, మంచిగా ఉండడం వేరు కదా. అదే. అవును. రెండోది, నమ్మకం అనేది మనుషుల మధ్య ఏర్పరచుకోవాలి. అదే మన మధ్య నడిచేది ఎవరి ఇదిలోనైనా సరే. మీరు అడిగింది ఒకటే ఒక ముక్క, నీతి అనేది. చెప్పిందే చేయాలి, అదే నీతి. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఉండకూడదు. నీతి అంటే అదే కదా మరి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు నాతో మాట్లాడించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం.